ఫస్ట్ ఆఫ్ ఆల్ పాజిటివ్గా ఎందుకు ఉండాలి అనేది నాకు అర్థమే కాదు. స్కూల్కి వెళ్ళాను, ఇంటికి వచ్చాను, ఇదే ఉంటాయి డైరీ. సో అసలు ఏంటి హోలోగ్రామ్ అంటే? ఆ వర్డ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. హోలోగ్రామ్ ఈజ్ ఇన్సైడ్ అవుట్ విజన్ ఆఫ్ ఒక పర్టికులర్ థింగ్. ఓకే, సబ్ కాన్షియస్ మైండ్ అంటే లైక్ ఎట్లా? సబ్ కాన్షియస్ బ్రెయిన్, మనము స్లీప్ మోడ్ బిఫోర్ ఎంటరింగ్ ఇంటూ స్లీప్, బ్రెయిన్ ఈజ్ వెరీ రిసెప్టివ్ టు ఇన్స్ట్రక్షన్స్. దట్ మేనిఫెస్టేషన్ రిక్వైర్స్ అ స్టేట్ ఆఫ్ ఫిజికల్, మెంటల్ అండ్ ఎమోషనల్ బ్యాలెన్స్. ఆ బ్యాలెన్స్ ఎప్పుడు వస్తుంది? ఫస్ట్ నాకు ఇంబ్యాలెన్స్ ఉందని తెలిస్తే బ్యాలెన్స్ కావాలో వద్దో తెలుస్తుంది. హలో అక్క, హాయ్. Hi. వెల్కమ్ టు పీపుల్ ఆఫ్ తిరుపతి పాడ్కాస్ట్ ఇన్ కాన్వర్సేషన్ విత్ అవినాష్. Thank you. లైక్ మీరు ఇంట్రడక్షన్ ఇవ్వండి, లైక్ మీ గురించి. Okay. సో అసలు ఏంటి? Okay. So I am Pranavi Sudarshan, and you know that I have been a yoga teacher. I have had a homestay. I have done multiple things, but the one that I have found చాలా మంచిది పర్పస్ నా లైఫ్లో దొరికింది ఏంటంటే, now I become a mindset and manifestation coach. That's what I do right now. ఓకే, And that's it. సో ఈ రోజు ఈ పాడ్కాస్ట్లో మనం ఎలా వెళ్దామంటే, టుడే నేను ఇక్కడ లేమని నాకేం తెలీదు. ఐ జస్ట్ నేను మీ దగ్గరికి ఒక సెషన్కి వచ్చాను. సో నా దగ్గర ఉన్న క్వశ్చన్స్ అన్నీ మీకు ఇచ్చేస్తాను. ఐ ట్రై వాట్ ఎవర్. Yeah, done. సో మా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, వైబ్రేషన్, మేనిఫెస్టేషన్ అంటాం కదా. సో ఈ రెండింటికి డిఫరెన్సెస్ ఏంటి? Okay. సో అట్లా. So vibration is something like everything, every atom in the universe, every single living thing, non-living thing, ఏదైనా కానీ ఈ కాస్మోస్ మొత్తంలో ఈజ్ మూవింగ్ అట్ అ సర్టన్ ఫ్రీక్వెన్సీ. ఆ ఫ్రీక్వెన్సీని లేదా దాని మూవ్మెంట్ని, ఆ వేవ్ ఫార్మాట్స్ని వీ కాల్ ఇట్ అ వైబ్రేషన్. సో ఎవ్రీ ఆబ్జెక్ట్ హ్యాస్ ఇట్. మనకి మన ఆర్గన్స్కి ఇంటర్నల్గా ఒక వైబ్రేషన్, ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. మన సెల్స్కి డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి. సో అవి దేని బేసిస్ అయ్యి ఉంటాయంటే, మన ఫిజికల్ హెల్త్, మన ఎన్వైరన్మెంట్, వీటన్నిటిని బేస్ అయ్యి ఉంటుంది మన వైబ్రేషన్ అనేది, హ్యూమన్ వైబ్రేషన్ అనేది. అది వైబ్రేషన్ అంటే. మేనిఫెస్టేషన్ అంటే ఏంటంటే, ఈ వైబ్రేషన్ మనం ఏ ఫ్రీక్వెన్సీలో అయితే వైబ్రేట్ అవుతున్నామో, ఆ వైబ్రేషన్ ఇంకొక మిగిలిన వైబ్రేషన్స్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. జస్ట్ లైక్ రేడియో వేవ్స్. అవి ఎలా అయితే మనల్ని ట్యూన్ చేసామో అంటే, వి క్యాచ్ ఫ్రీక్వెన్సీస్ రైట్ ఫర్ ద యాంటెనా, ఫ్రమ్ ది యాంటెనా. సిమిలర్లీ మన ఫ్రీక్వెన్సీస్ ఏమున్నాయో కాన్స్టెంట్గా వీ కీప్ ట్యూనింగ్ ఇన్ టు ద ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ ద యూనివర్స్ అన్నమాట. సో మన వైబ్రేషన్ ఏ యాంగిల్లో వెళ్తుంది, ఏ ఫ్రీక్వెన్సీలో మనం ఆపరేట్ అవుతున్నాము అనేది చూస్తే, దాన్ని బట్టి మన లైఫ్ ఎక్స్పీరియన్సెస్ అన్ని ఫామ్ అవుతాయి. దాని మేనిఫెస్టేషన్ అంటారు అంతే. మేనిఫెస్టేషన్ ఈజ్ నాట్ సమ్ మ్యాజిక్. ఇట్ ఈస్ జస్ట్ దట్ వాట్ ఎవర్ ఫ్రీక్వెన్సీ యు ఆర్ వైబ్రేటింగ్ అట్ and whatever experiences that you are attracting because of the frequency that you are in. ఓకే, ఇప్పుడు నార్మల్గా వర్డ్స్ కెన్ చేంజ్ లైఫ్ అని అంటాం కదా నార్మల్గా. సో అది ఎలా జరుగుతుంది? Words have the most impact on a human body. నేను దీని మీద almost 8 years ago I have written an article, US magazine లో ఒక psychological concept లో ఒక ఆర్టికల్ రిలీజ్ చేస్తున్నాను. That is when I realized the impact of the words, because మన పాత కాలంలో చూసాము అంటే, there is a concept in, at least in Telugu culture is what I'm familiar with. మనకేంటంటే లేదు అనే వర్డ్ అసలు ఇంట్లో వాడేవాళ్ళు కాదు అని చెప్తారు పెద్దవాళ్ళు. అన్ని ఏమైనా అయిపోయినా కూడా అయిపోయింది అని అన్నారంట. నిండుకుంది అని అంటారు. బికాస్ దే డోంట్ వాంట్ టు యూజ్ దట్ వర్డ్. నేను ఎందుకు ఇలా వర్డ్స్ యూజ్ చేయరు అని when I researched a little into it, I came to know about hypnosis. So I was already researching on hypnosis and stuff. దీన్ని లింక్ చేసుకొని చూసినప్పుడు there is a lot of parallels. ఆ parallelsని ఇంకా డీప్గా స్టడీ చేస్తే we understand that when we say something, it similarly, same thing, it has a frequency, and that frequency will go tune into the similar vibration and bring it to you. Okay. So if you keep saying, కొంతమంది ఉన్నారు అలా, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇది, ఎప్పుడైనా నాకు ఏదైనా డిస్ఇంట్రెస్ట్ అనిపిస్తే I used to say నాకు ఓపిక లేదు, నేను చెయ్యను అని వాళ్ళకి చెప్పలేము. సో I used to say నాకు ఓపిక లేదు. Soon what I became was, I started getting sick. Okay. More and more sick, no reason. When I stopped saying that word, I stopped becoming sick. లైక్ ఇప్పుడు వర్డ్స్ అంటే నేను ఎలా అనుకున్నానంటే, లైక్ ఇప్పుడు మనం కొన్ని బుక్స్ చదువుతాం, అలాంటివి ఉంటాయి అవే. సో బుక్స్లో ఉన్న ఎక్స్పీరియన్సెస్ కానీ అవి కూడా
every single thought, Hmm. every single word, every single thought that comes into your head through any media, ఓకే. book, movie, friends, Hmm. any environment, Mhm. ఎక్కడి నుంచి మీరు గ్యాదర్ చేశారు అనేది మా పాయింట్ కాదు. ఆ వర్డ్ కి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. బికాస్ ఇప్పుడు మీరు ఎవరైనా వచ్చి మీ దగ్గరికి ఐ మీన్ డిప్రెషన్ అవినాష్ అన్నారంటే విల్ యూ ఫీల్ గుడ్? No, no. ఎందుకు? డిప్రెషన్ అనేది ఒక వర్డ్. వై ఆర్ యూ ఫీలింగ్ బ్యాడ్ అబౌట్ ఇట్? బికాస్ దట్ వర్డ్ హ్యాస్ అ ఫ్రీక్వెన్సీ. అవును. సో you will definitely catch that vibration and then you will be like, okay, sorry. First manam sorry antam. So it's like that. When somebody says, you know, I am in love with life ante, we feel elated. ఓకే. మనకు వాళ్ళ ఎక్స్పీరియన్స్ చూసి అరే చాలా హాయిగా ఉన్నారు వీళ్ళని, మనకే ఒక లోపల ఒక ఖుషి వస్తుంది. ఓకే. ఓకే. ఎందుకంటే బికాస్ ఆఫ్ దట్ వర్డ్. కరెక్ట్. సో మనం వర్డ్స్ ని చేంజ్ చేసుకున్నాం అంటే ద వే వీఆర్ టాకింగ్ ఇన్ సైడ్, వి ఆల్ టాక్ ఇన్ సైడ్, మన హెడ్ లో ఒక డైలాగ్ పోతా ఉంటది కాన్స్టెంట్. ఆ డైలాగ్ లో ఉన్న వర్డ్స్ ని అబ్జర్వ్ చేసి వాటిని చేంజ్ చేసుకుంటే లైఫ్ చాలా చాలా చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు ఓవర్ థింకింగ్ అంటాం కదా, ఓవర్ థింకింగ్ దీనికి రిలేట్ అవ్వచ్చా? మనం ఇప్పుడు ఎక్కువ ఆలోచిస్తారు. ఇప్పుడు నేనే ఉన్నా, నేను లేట్ నైట్ పడుకుంటా, మేబీ 12కో 1కో పడుకుంటా. నాకు నేను ఎట్లా ఆలోచిస్తానంటే, రీసెంట్గానే ఒక 1 వీక్ బ్యాక్ నేను నా థాట్ ఎలా ఉన్నదంటే, నేను ఇప్పుడు పడుకుంటాను, నెక్స్ట్ డే నాకు రేపు చాలా కమిట్మెంట్స్ ఉన్నాయి, మేబీ డెలివరీస్ ఉండొచ్చు, డిజైన్ అప్రూవల్స్ ఉండొచ్చు, వాట్ ఎవర్. నేను రేపు మార్నింగ్ నిద్ర లేకపోతే నా పరిస్థితి ఏంటి, హౌ ఇట్ వర్క్స్, అసలు ఏం జరుగుతుంది నెక్స్ట్ డే, నేను లేను, నాకు తెలీదు ఏంటి పరిస్థితి అన్నప్పుడు, అలాంటి వాటికి అంతా కూడా అవన్నీ కూడా ఓవర్ థింకింగ్, నెగిటివ్ థింకింగ్కే వస్తాయి కదా. It is not negative thinking, but it is definitely a little overthinking. That is not happening because there is something wrong. It is happening just because you are awake. Oka person mind per day it generates like thousands of thoughts. You can't imagine, at least 78,000 thoughts vastayi per day. Dantlo more than half of the thoughts are something which we had previous day. Okay. ముందు రోజు జరిగినవో, పాస్ట్ లో జరిగినవో, ఎవరో మనల్ని అన్నవో, ఇవే వస్తాయి అన్నమాట. సో మనం మేల్కొని ఎంతసేపు ఉన్నా బ్రెయిన్ అంత ఫాస్ట్ ఇంకా రన్ అవుతా ఉంటుంది. సో నాకు వచ్చే థాట్స్ అన్ని అట్లే ఉంటాయి మాక్సిమం. సో యూ హ్యావ్ టు ఫైండ్ అ వే టు మేక్ యువర్ సెల్ఫ్, యు నో, మైండ్ఫుల్నెస్ ప్రాక్టీసెస్, స్లీప్ మ్యూజిక్, ASMR అని ఇప్పుడు చాలా మ్యూజిక్ అవైలబుల్, స్పాటిఫై, ఐ థింక్ యూట్యూబ్ మ్యూజిక్ లో చాలా చాలా మంచి మంచి సౌండ్ హీలింగ్ మెథడ్స్ ఉన్నాయి. అగైన్ ఇట్ ఈస్ ఫ్రీక్వెన్సీ. సో సౌండ్, మ్యూజిక్, ఫ్రీక్వెన్సీస్, ఎవ్రీథింగ్ ఆర్ సిమిలర్. సో ఎవ్రీథింగ్ ఇంటర్లింక్ అయి ఉంటాయి. ఎవ్రీ సింగిల్ థింగ్ ఈస్ ఇంటర్లింక్డ్. ఓకే. ఇప్పుడు నార్మల్గా మనం పాజిటివ్గా ఉండాలి అంటే ఎలాంటి మెథడ్స్ ఫాలో అవ్వాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ పాజిటివ్గా ఎందుకు ఉండాలి అనేది నాకు అర్థమే కాదు. బికాస్ ఎవ్రీబడి కీప్ సెయింగ్ పాజిటివ్ పాజిటివ్ పాజిటివ్. పాజిటివ్ థింకింగ్ ఈజ్ వెరీ గుడ్ ఇఫ్ ఇట్ కమ్స్ న్యాచురల్లీ. అలా కాకుండా నేను నెగిటివ్ ఎక్స్పీరియన్సెస్ని కూడా పుష్ చేసుకొని నేను పాజిటివ్గానే ఉండాలి అని స్ట్రైవ్ అవుతూ ఉన్నారంటే ఒక పర్సన్, దే విల్ ఈవెన్చువల్లీ గెట్ బర్న్ట్ అవుట్. వాళ్ళకి ఎక్కువ టైర్డ్ అయిపోతుంది వాళ్ళ బాడీ, బికాస్ దే ఆర్ నాట్ ప్రాసెసింగ్ థింగ్స్, దే ఆర్ జస్ట్ పుట్టింగ్ ఇట్ అండర్ అ కార్పెట్. చెత్త మీద కార్పెట్ వేసుకుంటే వెళ్ళి దాని కింద చెత్త అంతా తోసేస్తే ఏమవుతుంది, వన్ డే ఇట్ విల్ బ్లాస్ట్. సో సిమిలర్లీ ఫర్ పాజిటివ్ థింకింగ్ ఆల్సో ఇట్ ఈస్ నెసెసరీ టు డూ సర్టన్ ఎవ్రీడే స్మాల్ ప్రాక్టీసెస్ కొన్ని ఉంటాయి. ద ఫస్ట్ స్టెప్ టు పాజిటివ్ థింకింగ్, ఎలా వెళ్ళాలి పాజిటివ్ థింకింగ్ లోకి అంటే అబ్జర్వేషన్. ఇది నా క్లయింట్స్ మొత్తం అందరికీ నేను డే 1 నుంచి 12 సెషన్స్ అయిపోయే వరకు కూడా దిస్ ఇస్ ద థింగ్ దట్ వి సే, అబ్జర్వ్ 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 అబ్జర్వ్. లైక్ ఇప్పుడు మీరు ఉన్నారు కదా, లైక్ మీ క్లయింట్స్ వస్తారు కదా, ఎలాంటి టైప్ ఆఫ్ క్లయింట్స్ వస్తారు? కరెంట్లీ సో ఫార్ ఐ హ్యావ్ హ్యాడ్ వండర్ఫుల్ డాక్టర్స్ ఉన్నారు, అందులో PG residents ఉన్నారు. They were studying MBBS and they had finished their MD and they're already doing job as big government institutions. They are working as doctors. Majority of the clients were doctors, and then homemakers with kids, especially when they want to build up a good relationship, good family environment. కొత్తగా పెళ్ళయింది, లేదా వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీతో ప్రాబ్లం ఉంది, లేదా వైఫ్ వాళ్ళతో ఫ్యామిలీతో ప్రాబ్లం ఉంది, లేదా తనకే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో ఆల్ దీస్ కైండ్ ఆఫ్ పీపుల్ దే వాంట్ టు అప్గ్రేడ్ దేర్ లైఫ్ అన్న వాళ్ళందరూ ఇప్పటి వరకు వచ్చారు. బట్ ఐ హ్యావ్ అప్గ్రేడెడ్ ద ప్రోగ్రామ్. సో రైట్ నౌ ఇట్ ఈస్ కంప్లీట్లీ కార్పొరేట్స్, IT people is my focus right now.
సో ఇప్పుడు లైక్ స్టూడెంట్స్ ఉంటారు. స్టూడెంట్స్‌కి ఎలాంటి లైక్ వాళ్ళకి కూడా ఉంటదా? స్టూడెంట్స్ కి అంటే లైక్ కంప్లీట్ ఎలాంటి బెనిఫిట్ ఇది. ఎలా ఉంటది వాళ్ళకి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెషన్‌కి వచ్చారు స్టూడెంట్ మీతో. సో వాళ్ళకి అసలు స్టూడెంట్స్ ఏంటి? తో నేను సింగిల్ 1-on-1 సెషన్స్ ఎప్పుడు స్టూడెంట్స్ కి ఆఫర్ చేయను బికాస్ ఆఫ్ ద ఫినాన్షియల్ రెస్ట్రిక్షన్స్ దట్ దే హ్యావ్. బికాస్ స్టూడెంట్స్ అంటే మోస్ట్లీ ఇన్ ఇండియన్ కల్చర్ వీ హ్యావ్ డిపెండెన్సీ, ఫ్యామిలీ మీద మనకు అవును. డిపెండెన్సీ ఉంటుంది మాక్సిమం. Mm. సో వాళ్ళకి ఈ ఫినాన్షియల్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. నేను దాన్ని బేస్ చేసుకుని ఐ నెవర్ గివ్ మై 1-on-1 సెషన్స్ టు స్టూడెంట్స్. స్టూడెంట్ సెషన్స్ ఆర్ ఆల్వేస్ ఇన్ దేర్ కాలేజెస్. ఓకే. ఓకే. ఇట్ ఈస్ ఇన్ అ గ్రూప్ అన్నమాట. బికాస్ గ్రూప్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఓకే. అందులో ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఇంక్లూడెడ్ Okay. గ్రూప్ యాక్టివిటీస్ ఆర్ ఇంక్లూడెడ్. సో కాలేజెస్ లో ఒక 2-hour వర్క్ షాప్, 4-hour వర్క్ షాప్ ఇలాంటివి ఉంటాయి. ఇవి ఏంటంటే వెన్ దే నో, నేను స్టూడెంట్ గా ఉన్నప్పుడు నాకు ఇది ఎవరైనా చెప్పుంటే ఐ వుడ్ హావ్ క్రాక్డ్ మల్టిపుల్ థింగ్స్ అని అనిపిస్తుంది. ఓకే. ఓకే. అలాగే ఇప్పుడు ఇఫ్ ఐ కెన్ గివ్ దిస్ నాలెడ్జ్ టు స్టూడెంట్స్, వాళ్ళు కాలేజ్ నుంచి బయట వచ్చే లోపే వాళ్ళ లైఫ్ మొత్తాన్ని వాళ్ళు డిజైన్ చేసుకోవచ్చు. ఓకే. ఇట్స్ జస్ట్ లైక్ ఏఐ ప్రాంప్ట్ ఇచ్చినట్టు అనమాట. మనం సో లైఫ్ ప్రాంప్ట్ ముందే వాళ్ళు బీటెక్ అయిపోయే లోపే ఒక ప్రాంప్ట్ ఇచ్చేసుకొని దే కెన్ కమ్ అవుట్ అండ్ దే కెన్ లివ్ దట్ ప్రాంప్ట్. ఓకే. లైక్ ఇంటరాక్షన్స్ అంటే ఎలా ఉంటాయి అక్క మీ స్టూడెంట్స్‌తో నార్మల్‌గా? ఇంటరాక్షన్స్ Ah. ఎలా ఉంటాయి? లైక్ ఐ డోంట్ అండర్స్టాండ్. నో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వర్క్‌షాప్ చేశారు ఒక స్టూడెంట్స్‌తో, Ah. గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్‌తో. వాళ్ళతో ఇంటరాక్షన్స్ ఎలాంటివి ఉండేవి? వాళ్ళు ఎలాంటి క్వెషన్స్ అడుగుతారు మిమ్మల్ని? అట్లా. వాళ్ళు మేజర్ గా దే ఫోకస్ ఆన్ ద కెరియర్ సైడ్ Okay. క్వశ్చన్స్ అన్నమాట. హౌ టు గెయిన్ కాన్ఫిడెన్స్, Mhm. హౌ టు టాక్, కమ్యూనికేషన్ ఎట్లా స్కిల్ ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇవే అడుగుతారు. అండ్ ప్రీవియస్లీ ఐ యూస్ టు టీచ్, లైక్ ఐ వాజ్ స్పీకర్. Mhm. సో ఐ స్టిల్ డూ స్పీకింగ్ బట్ ఐ హెవ్ రెజ్యూమ్డ్ ఇట్ ఆఫ్టర్ అ లాంగ్ టైమ్. కాబట్టి ఇంకా నేను ఫుల్ ఫ్లెజ్డ్కి వెళ్ళలేదు. యూజువల్ గా వాళ్ళు అడిగేవైతే ఇవే ఉంటాయి అన్నమాట. కాబట్టి నేను కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఐ జస్ట్ గివ్ దెమ్ టిప్స్ అండ్ ట్రిక్స్. లైక్ ఇప్పుడు కాన్షియస్ లివింగ్ అనేసి మనం ఆ వర్డ్ ఎక్కువ వింటున్నాం. కాన్షియస్ లివింగ్. లివింగ్ సో అసలు ఏంటి అంటే అవేర్నెస్ గా బతకడమా? లైక్ దీనికి దానికి సెపరేట్ గా ఉంటుందా? దేనికి కాన్షియస్ లివింగ్ అనేది వర్డ్. అవును నార్మల్ గా కాన్షియస్ అంటే కొంచెం అవేర్ గా బతకడమే కదా. అవును. సో ఈ రెండు ఒకటేనా, డిఫరెన్స్ ఉంటుందా? కాన్షియస్ లివింగ్ అంటే ఈ కరెంట్ జనరేషన్, లైక్ కరెంట్ ట్రెండ్ లో నాకు అర్థమైంది ఏంటంటే రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి మీరు అన్నట్టు కాన్షియస్నెస్ తో బ్రతకడం ఒకటి, అవేర్నెస్ తో బ్రతకడం ఒకటి. ఇంకోటి ఏంటంటే నేచర్ అవేర్నెస్ తో బ్రతకడం ఒకటి. నాకు నచ్చినది, నేను అడాప్ట్ చేసుకున్నది ఏంటంటే ద సెకండ్ వన్, వేర్ యు ఆర్ ఇన్ సింక్ విత్ ద నేచర్, వేర్ యు ఆర్ నాట్ డామేజింగ్ ద నేచర్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. నేను మరీ ఇట్లా అడవిలో బ్రతికినట్టు బ్రతకండి అంటే సిటీస్ లో ఉన్న జనాలకి ఇట్స్ నాట్ పాసిబుల్. బట్ మాక్సిమం ఎలా అయితే వాళ్ళు సింక్ ఉండగలుగుతారు, ద సన్ రైజింగ్, ద మూన్ రైజింగ్, మూన్ సెట్టింగ్, వీటన్నిటితో వెన్ వీ గెట్ అవర్ బాడీ ఇన్ టు సింక్, లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ గో ఆఫ్ అన్నమాట. సో దట్ ఈస్ కాన్షియస్నెస్. కాన్షియస్నెస్ అవేర్నెస్ లోకి రమ్మంటే ఏంటి అర్థం? అబ్జర్వ్ చేయమని. అబ్జర్వ్ యువర్ థాట్, దెన్ యువర్ అవేర్ ఆఫ్ యువర్ థాట్స్. సో అబ్జర్వ్ యువర్ లైఫ్, యూఆర్ గెటింగ్ అవేర్ ఆఫ్ యువర్ లైఫ్. సో మనం చేసే ఎవ్రీ టైనీ యాక్షన్స్ అన్నిటిని అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్తే అది కాన్షియస్ లివింగ్ ఇస్ నథింగ్ బట్ దట్. So currently what I believe conscious living is like living in sync with nature completely. ఇప్పుడు కాన్షియస్ లైఫ్ లో ఒక ఇంపార్టెంట్ షిఫ్ట్ చెప్పండి. లైక్ మైండ్ సెట్ ఉంటాయి కదా అందరికీ అర్థమయ్యేలాగా. సో హౌ షుడ్ ఏ కాన్షియస్ పర్సన్, హౌ ఎలా ఉంటాడు తను ఒక త్రూ అవుట్ ద డే లైఫ్ లో? Okay, ఒక కాన్షియస్ పర్సన్ how they should have a day. They should have a day. There is no should. First thing, there is no should, there is no blueprint. ఒకటే ఏంటంటే దే హ్యావ్ టు బీ అబ్జర్వింగ్. దట్ ఈస్ ద వన్ సింగిల్ థింగ్. అంటే నేను ఇదే రిపీట్ ఎందుకు చేస్తుంది అనుకోవచ్చు, బట్ అది ఒక్కటి చేసి చూపిస్తే చాలు. దట్ సాల్వ్స్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఫర్ అ పర్సన్ హూ వాంట్స్ టు బి కాన్షియస్. వాళ్ళకి ఈ వాళ్ళ లోపల ఉన్న ఇష్యూస్ అర్థమైతే ఎక్కడ వాళ్ళు నెగటివ్గా వెళ్తున్నారు, ఎక్కడ అన్కాన్షియస్గా ఉండినారు ఇన్ని రోజులు. అరే నేనేంటి ఇన్ని రోజులు ఇలా బతికేశాను, అరే నేను ఎందుకు ఇంత స్టూపిడ్గా ఉన్నాను, ఇలాంటి క్వశ్చన్స్ వాళ్ళకే రైజ్ అవుతాయి. బట్ ఎప్పుడు రైజ్ అవుతాయి అంటే ఫస్ట్ వాళ్ళని వాళ్ళు అబ్జర్వ్ చేసుకున్నప్పుడు. సో త్రూ అవుట్ ద డే ఎవ్రీ సింగిల్ థింగ్ దట్ దే ఆర్ డూయింగ్. ఇప్పుడు షింక్లోంచి వాటర్ పడుతున్నారు అనుకుందాం, పాటలు వింటుంటారు, ఇంకొకటి ఏదో వాళ్ళ ఫోన్ మోగుతూ ఉంటుంది. సో దే ఆర్ ఫోకస్డ్ ఆన్ సో మెనీ థింగ్స్ అట్ వన్స్ విచ్ విల్ జస్ట్ కీప్ డిస్ట్రాక్టింగ్ దెమ్. మన మైండ్కి మనం డిస్ట్రాక్షన్ నేర్పించుకుంటూ ఆ మజిల్ని గ్రో చేసామంటే డిస్ట్రాక్షనే వస్తుంది ఫ్యూచర్లో కూడా. సో అలా కాకుండా ఇఫ్ యు ఆర్ ఫిల్లింగ్ వాటర్ ఇన్ టు అ బాటిల్, focus on it 100%. If you're talking to a friend on phone, focus on it. నేను వాక్ టాక్ అని చెప్పేసి అది ఇది మధ్యలో బండి ఇవన్నీ కాకుండా జస్ట్ ఫోకస్ ఆన్ వన్ థింగ్ దట్ యు ఆర్ డూయింగ్. యూ డోంట్ హ్యావ్ టు స్లో డౌన్. వాట్ ఎవర్ యూఆర్ డూయింగ్, ఆ పేజ్ ఏదన్నా ఉండొచ్చు, అది ఎంత స్పీడ్గా అయినా వాళ్ళ యాక్టివిటీ ఉండొచ్చు, బట్
డూయింగ్ ఇట్ 100%. సో మల్టీ టాస్కింగ్ చేయకూడదు. చేయొచ్చు, అంటే మనం కేపబుల్ చేయడానికి, అవసరమైనంత వరకు చేస్తే ఓకే. మరి ప్రతి ఒక్కటి నాకు మల్టీ టాస్కింగ్ వచ్చు కదా అని అన్ని చేసుకుంటూ వెళ్ళిపోయామంటే దట్ ఈస్ వై ఇప్పుడు మీరు చూస్తారంటే ఇన్స్టాగ్రామ్ ఎవ్రీవేర్ పీపుల్ ఆర్ సేయింగ్ అటెన్షన్ స్పాన్ తగ్గిపోయింది జనాలందరూ, 30 seconds, అందుకే రీల్ స్పాన్ తగ్గిస్తున్నారు, యూట్యూబ్ వీడియో స్పాన్ తగ్గిస్తున్నారు. ఎందుకు అటెన్షన్ స్పాన్ తగ్గిపోయిందంటే ఇందుకే యూఆర్ డూయింగ్ మల్టిపుల్ థింగ్స్ అట్ వన్స్. ముందు కాలంలో ఇప్పుడు నేను రేడియో వినాలి, ఒక ప్రోగ్రామ్ వస్తుందంటే నేను ఆ టైంకి వచ్చి కూర్చుంటే ఆ ప్రోగ్రామ్ వస్తుంది, లేదు అంటే నేను ఇంకా మిస్ అయిపోతుంది. సో దిస్ పర్సన్ హ్యాస్ ద పేషెన్స్ టు వెయిట్ అంటిల్ ద నెక్స్ట్ బ్రాడ్కాస్ట్. అట్లా కాకుండా ఇట్ ఈస్ అవైలబుల్ ఆల్ త్రూ అవుట్, సో యూ కెన్ డూ దిస్ ఆల్సో దట్ ఆల్సో అనేసరికి ఎవ్రీబడి ఆర్ ఫోకస్డ్ ఆన్ మల్టిపుల్ థింగ్స్ అట్ వన్స్, విచ్ ఈస్ మేకింగ్ దేర్ బ్రెయిన్స్ గో ఈవెన్ మోర్ క్రేజీ. ఓకే, లైక్ ఇప్పుడు మైండ్ఫుల్నెస్కి మెడిటేషన్కి డిఫరెన్స్ ఏముంటుంది నార్మల్గా? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ డిఫరెన్స్, బికాస్ నేను క్లయింట్స్ కూడా చాలా మంది వెన్ దే కమ్ ఇన్ ద ఫస్ట్ కన్సల్టేషన్ కాల్ దే టెల్ మీ బిఫోర్ హ్యాండ్, మేము మెడిటేషన్ చేయలేం, మాకు మెడిటేషన్ చేస్తే హెడ్ఏక్ వస్తుంది, మెడిటేషన్లో నేను అసలు స్థిరంగా కూర్చునే పర్సన్నే కాదు, ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకొని కూర్చోమంటే నేను చేయలేను. అండ్ దే డూ ఇట్ నార్మలీ. తర్వాత సెషన్ జరిగేటప్పుడు దే డూ ద మెడిటేషన్ నార్మలీ. ఎందుకంటే మెడిటేషన్ నేను వాళ్ళ దగ్గర చేయించింది, మైండ్ఫుల్నెస్ ప్రాక్టీసెస్ వాళ్ళ దగ్గర చేయిస్తాను. మైండ్ఫుల్నెస్ అంటే ఏంటి అంటే వీ ఫోకస్ ఆన్ వన్ థింగ్. ఇప్పుడు ఇంతకుముందు మనం అనుకున్నట్లే ఫోకసింగ్ ఆన్ వన్ పర్టికులర్ థింగ్ ఎలా ఉండాలి అనేది మైండ్ఫుల్నెస్ ప్రాక్టీసెస్ మనకి టీచ్ చేస్తాయి స్లోగా మన బ్రెయిన్కి. సో యూ కెన్ గెట్ ది అనాలజీ లైక్ ఒక సింగిల్ రూమ్లో లైట్ ఆన్ చేసి పెడితే దాని మీద ఉన్న ఫోకస్. మెడిటేషన్ ఏంటి అంటే ఐ లైట్ అప్ ది ఎంటైర్ హౌస్. సో ఐఎమ్ నాట్ ఫోకసింగ్ ఆన్ ఎనీథింగ్. నేను ఏది గ్రో అవ్వడానికి ట్రై చేయట్లేదు, మైండ్ని కామ్ చేసుకోవడానికి అసలే ట్రై చేయట్లేదు. మెడిటేషన్లో దెర్ ఈస్ నో ట్రైంగ్, దెర్ ఈస్ నో ఏదైనా ఒక ఎఫర్ట్ అనేది ఉండదు మెడిటేషన్. యూఆర్ సింప్లీ సిట్టింగ్, సింప్లీ బీయింగ్ దేర్ అండ్ దట్స్ ఇట్. అందుకే మీరు చూసారంటే మెడిటేట్ చేసేవాళ్ళు దే డోంట్ నో హౌ దే ఆర్ సిట్టింగ్, వేర్ దే ఆర్ సిట్టింగ్, హూ ఈస్ టాకింగ్, హూ ఈస్ నాట్ టాకింగ్, ఇవన్నీ. బికాస్ ఇన్ మెడిటేషన్ ఏమవుతుందంటే వీఆర్ నాట్ ఫోకసింగ్ ఆన్ వన్ లైట్, వీఆర్ లైటింగ్ అప్ ద ఇన్నర్ లైట్ సో దట్ అది బయట ఉన్న లైట్ తో మెర్జ్ అయిపోయి ద పర్సన్ విల్ ఎక్స్పీరియన్స్ సో మచ్ ఆఫ్ బ్లిస్ అనమాట. ఆ బ్లిస్ ఎక్స్పీరియన్స్ అవ్వాలంటే ఇట్ టేక్స్ మచ్ ప్రాక్టీస్. కాకపోతే ఆ మెడిటేషన్ ప్రాక్టీస్లోకి ఎంటర్ అవ్వటానికి ఇప్పటి వరకు చేయని వాళ్ళు మైండ్ఫుల్నెస్ ప్రాక్టీసెస్ హెల్ప్ చేస్తాయి. సో ఇప్పుడున్న జనరేషన్ ఐటీ వాళ్ళకి కానీ ఈ డాక్టర్స్కి కానీ ఎవరికైతే నేను సెషన్స్ తీసుకుంటా ఉన్నానో దే ఆల్ నీడ్ మైండ్ఫుల్నెస్ ప్రాక్టీసెస్. ఇప్పుడు యాంగ్జైటీలో ఉన్న ఒక పర్సన్ని తీసుకొని వచ్చి నువ్వు మెడిటేషన్ చేయన్నానంటే దట్ విల్ బి ద స్టూపిడెస్ట్ డెసిషన్ దట్ ఐ కెన్ ఎవర్ మేక్. సో వీ హ్యావ్ టు గివ్ దెమ్ ద ఆపర్చునిటీ టు ఫస్ట్ ఎక్స్ప్లోర్ a little of meditation through mindfulness. So mindfulness is a step to meditation అని అనుకోవచ్చు. లైక్ ఒక డేలో ఇప్పుడు ప్రాణవి అక్క ఉన్నారు, ఒక డేలో అక్క ఎలా స్టార్ట్ చేస్తారు త్రూఅవుట్ ద డే ఇన్ ప్రాణవి సుదర్శన్ లైఫ్? A day in my life is never constant. There is no routine. I wish I have a routine. But I keep traveling. నేను ఒక లొకేషన్ ఇంకో లొకేషన్కి ట్రావెల్ అవుతూ ఉంటాను. అదర్వైజ్ వాట్ ఐ ప్రిఫర్ generally is waking up very slow. 4:35 we wake up. I usually wake up at home. Tarvata we do chanting. Mother untaru lekapothe I do on my own. So a little of chanting, a little of meditation e untundi. Tarvata I have a physical practice of either yoga or kalari I am learning that. So aa rendu practices ayipayaka I head into my work. So normal office hours. Kalari ante Kalaripayattu. Kalaripayattu is a martial art form. నార్మల్గా లిమిటింగ్ బిలీఫ్స్ అంటే ఏంటక్క, మనలో ఉన్నాయని ఎలా తెలుస్తుంది మనకు? లిమిటింగ్ బిలీఫ్స్ అనేవి జస్ట్ ప్రతి ఒక్కరికి ఒక బిలీఫ్ సిస్టమ్ ఉంటుంది. అది అన్కాన్షియస్గా ఉండొచ్చు, కాన్షియస్గా ఉండొచ్చు. కానీ మనం ఎప్పుడైతే అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేస్తామో, యాజ్ ఐ హావ్ మెన్షన్ ప్రీవియస్లో కూడా క్వశ్చన్స్లో కూడా, అబ్జర్వేషన్ ఈజ్ ద కీ. మనలో ఉన్నాయని ఎలా తెలుస్తుందంటే మనం అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు లిమిటింగ్ బిలీవ్స్ అనేవి మనకు ఉన్నాయని ఐడియా వస్తుంది. సో ఎగ్జాంపుల్ చెప్తాను లిమిటింగ్ బిలీవ్స్కి, సో దట్ యూ విల్ గెట్ ఇట్. ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి ఇప్పుడున్న ప్రతి ఒక్క హౌస్ హోల్డ్లో వినిన డిఫాల్ట్ విషయాలు ఏముంటాయంటే డబ్బులు చెట్లకు గాయవు, కష్టపడితే కానీ సంపాదించలేవు, హార్డ్ వర్క్ ఈజ్ ద కీ టు సక్సెస్. డెఫినెట్లీ కాదనట్లేదు, బట్
దెర్ ఈస్ అ లిమిట్ అనమాట. జనాలు ఓన్లీ హార్డ్ వర్క్ అనుకొని దే వర్క్ సో హార్డ్. ఇఫ్ యూ సీ అ పర్సన్ డ్రాగింగ్ అ కార్ట్, రోడ్డు మీద కార్ట్ పుల్ చేస్తాడు, చాలా వర్కింగ్ హార్డ్. ఈజ్ ఇట్ అ కీ టు హిస్ సక్సెస్? నో. సో హార్డ్ వర్క్ ఈస్ కీ టు సక్సెస్ ఈజ్ అ లిమిటింగ్ బిలీఫ్. కానీ అది మన బ్రెయిన్స్ లో ఎంత ఇంగ్రెయిన్ చేసేసారంటే, మన స్కూల్లో రిపీట్ చేసి బోర్డ్ మీద రాసి ఎవ్రీవేర్ ఇట్ ఈస్ ఇంగ్రెయిన్ ఇన్ యువర్ సబ్ కాన్షియస్. సో ఇలాంటి స్ట్రక్చర్ బిలీవ్స్ ఉంటాయి సొసైటీ నుంచి కానీ, మన పాత జనరేషన్ వాళ్ళ దగ్గర నుంచి కానీ. వాళ్ళకి ఎక్కువ సర్వైవల్ ఇంపార్టెన్స్ ఉండేది మన ముందు జనరేషన్ వాళ్ళకి. అంటే ఒకళ్ళు సంపాదించే వాళ్ళు చాలా మంది పెద్ద పెద్ద ఫ్యామిలీస్ ఉండేవి. సో వాళ్ళకి కొంచెం లిమిటింగ్ స్ట్రక్చర్స్ ఉండేవి కాబట్టి ఆ బిలీఫ్స్ ని మన మీదకి వాళ్ళు పాస్ ఆన్ చేస్తారు. అవి మన లైఫ్ కి కరెక్టా కాదా అని మనం అనలైజ్ చేసుకోవాలంటే, ఇప్పుడు చాలా మంది నేను కలిసిన యంగ్ పీపుల్, దే హ్యావ్ అ లాట్ ఆఫ్ టాలెంట్. వాళ్ళు టాలెంట్ ఉన్న దే ఆర్ నాట్ ఏబుల్ టు ఎర్న్ దట్ మచ్. ఎందుకు అని చూస్తే వాళ్ళ సబ్ కాన్షియస్ లో దెర్ ఈస్ దిస్ బిలీఫ్ దట్ ఓన్లీ హార్డ్ వర్క్ ఈస్ ద కీ టు సక్సెస్ అండ్ సమ్హౌ దిస్ పర్సన్ ఫిజికలీ ఈస్ నాట్ వర్కింగ్ హార్డ్. సో దట్ బ్రెయిన్ డిఫాల్ట్ గా ఏమనుకుంటుందంటే, నేను హార్డ్ వర్క్ చేయట్లేదు, సో సక్సెస్ రాదు. దట్ పర్సన్ విల్ నెవర్ బి ఏబుల్ టు ఫేస్ ఇట్. సో అది వాళ్ళకి ఎప్పుడు తెలుస్తుంది? వాళ్ళు కూర్చొని ఆలోచించాలి. అసలు ఫస్ట్ ఆలోచించడం వదిలేండి, అబ్జర్వ్ చేయాలి. నా థాట్స్ ఏమొస్తున్నాయి, నా లోపల ఏం రన్ అవుతుంది, నేను ఏ లాంగ్వేజ్ లో మాట్లాడుకుంటున్నాను. ఒక్కొక్కసారి నేనైతే కొరియన్ సీరియల్స్ కొరియన్ లాంగ్వేజ్ లో మాట్లాడుకుంటున్నా, బ్రెయిన్ లో కాన్వర్సేషన్ కొరియన్ లో పోతుంది అనమాట. అలా వి కీప్ హ్యావింగ్ కాన్వర్సేషన్స్ కదా. ఆ కాన్వర్సేషన్స్ లో ఉన్న వర్డ్స్ ని క్యాచ్ చేసి ఆ వర్డ్స్ లో ఉన్న నెగటివ్స్ ని క్యాచ్ చేసుకోవాలి. లైక్ ఎవరైనా వచ్చి మనకు కాంప్లిమెంట్ ఇచ్చారు, ఈరోజు చాలా బాగున్నా, నేనేం బాగున్నాను మీరే బాగున్నారులేండి. వీ థింక్ ఇట్ ఈస్ హంబుల్, బట్ అవర్ బ్రెయిన్ ఇన్హెరెంట్లీ ఫీల్స్ దట్ ఓకే మనం బాలేము. ఆ బాలేను అనే వర్డ్ ఏదైతే ఉందో దానికి వాళ్ళు క్యాచ్ చేస్తారు, కాన్షియస్ గా ఉండేవాళ్ళు. ఓకే, వై డిడ్ ఐ థింక్ ఐఎమ్ నాట్ లుకింగ్ గుడ్, వై డిడ్ ఐ నాట్ టేక్ ద కాంప్లిమెంట్. కరెక్ట్. I should first receive the compliment. I should say thank you. Then okay, I'll give another compliment or I'll stay put. సో ఇవన్నీ ఎప్పుడు తెలుస్తాయంటే ఒక పర్సన్కి వాళ్ళ మైండ్లో ఏం వెళ్తుంది అని అబ్జర్వ్ చేసినప్పుడే తెలుస్తాయి. ఈ బిలీఫ్ సిస్టమ్ అంతా మనకి వచ్చింది కాబట్టి మనీ మీద చాలా లిమిటింగ్ బిలీవ్స్ ఉన్నాయి వరల్డ్లో. దానివల్ల చాలా మంది దే ఆర్ స్టక్ ఇన్ దియర్ లైఫ్. ఈవెన్ ఐ వాజ్. ఈ స్ట్రక్చరే ఉంటుంది. ఈ డబ్బులు చెట్లకు కాయవ్ ఇస్ ద మెయిన్ థింగ్. ఇట్ ఈస్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఐ థాట్ ఇట్ వాజ్ ఓన్లీ ఇన్ ఇండియా. బట్ వెన్ వీ వర్క్ విత్ ఇంటర్నేషనల్ పీపుల్ కదా, ఈ ఎన్ఆర్ఐస్ కానీ ఆస్ట్రేలియన్ పీపుల్ తో ఐ హావ్ వర్క్ విత్ పీపుల్ ఫ్రమ్ జర్మనీ. సో దే ఆల్సో హ్యావ్ ద సేమ్, దే ఆల్సో హ్యావ్ ద ఫ్యామిలీస్ హూ టెల్ దెమ్ మనీ డజంట్ గ్రో ఆన్ ట్రీస్ అనేసి ఇంగ్లీష్ లో చెప్తారు. అంతే, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. అక్కడ ఇంగ్లీష్ లో చెప్తున్నారు. సో దిస్ కాన్సెప్ట్ హ్యాస్ బీన్ ఇంగ్రెయిన్డ్ ఇన్ ఎవ్రీ పర్సన్. సో వాళ్ళకి ఏంటంటే డబ్బులు అనేది ఒక స్కేర్స్, చాలా రేర్ ఒక ఐటమ్ కాబట్టి దాన్ని తెచ్చుకోవాలంటే నేను సాగరాలు దాటాలి, అది చేయాలి, యుద్ధాలు చేయాలి అని ఒక వాళ్ళ సబ్ కాన్షియస్ లో నడుస్తుంది ఇదంతా. కాన్షియస్ గా దే ఆర్ వెరీ గుడ్, దే హ్యావ్ సో మచ్ ఆఫ్ టాలెంట్, దే హ్యావ్ సో మచ్ ఆఫ్ వర్క్ గోయింగ్ ఆన్, పెద్ద పెద్ద కంపెనీస్ లో పనిచేస్తూ ఉంటారు. బట్ ఎయిదర్ వాళ్ళకి వచ్చే డబ్బులు అలా ఖర్చన్నా అయిపోతుంటాయి, లేదా సేవ్ చేసుకుంటుంటే దే జస్ట్ లూజ్ ఇట్ ఆన్ సంథింగ్ ఎల్స్, ఆర్ దే ఆర్ అడిక్టింగ్ టు యునో విచ్ దే షుడెంట్ బి అడిక్టెడ్ టు. ఇలాంటి వాటిలో దే కీప్ లూజింగ్ మనీ ఆర్ దే కీప్ లూజింగ్ ద ఫేస్. And money and love are interlinked. So when they keep losing that, their relationships are very disturbed annamata. Disturb aitha. So okokka limiting belief interconnect aitha veltudi vallu. ఇవన్నీ తెలుసుకోవాలంటే వాళ్ళు అబ్జర్వ్ చేయాలి. సబ్ కాన్షియస్ మైండ్ అంటే లైక్ ఎట్లా మనం ఇంటర్నల్ గా ఉన్న మైండ్ తో ఆలోచన. There are 3 layers in the mind. This is not brain I'm talking about mind. So mind లో ఏంటంటే కాన్షియస్, సబ్ కాన్షియస్, అన్కాన్షియస్ 3 stages లో ఆపరేట్ చేస్తాం. కాన్షియస్ బ్రెయిన్ ఈజ్ వేర్ వీఆర్ లైక్ రైట్ నౌ. సబ్ కాన్షియస్ బ్రెయిన్ మనము స్లీప్ మోడ్, బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు స్లీప్ మోడ్, REM అంటారు, ఆ మోడ్లోకి ఎంటర్ అయినప్పుడు ద బ్రెయిన్ ఈజ్ వెరీ రిసెప్టివ్ టు ఇన్స్ట్రక్షన్స్. సో అప్పుడు మీ సబ్ కాన్షియస్ బ్రెయిన్ యాక్టివ్ అవుతుంది. అన్కాన్షియస్ ఈజ్ వెన్ యూఆర్ ఇన్ వెరీ డీప్ స్లీప్. అన్కాన్షియస్ అంటే యూఆర్ ఫిజికలీ అన్కాన్షియస్ బట్ యువర్ బ్రెయిన్ ఈజ్ ఇన్ అ వెరీ డీప్ state of meditation అన్నట్టు. సో when we are sleeping, when we have very good sleep, next day ఆ పర్సన్ చాలా హ్యాపీగా ఉంటాడు. నిద్ర లేని నెక్స్ట్ డే చూసామంటే వీ కెన్ స్పాట్ ద డిఫరెన్స్ క్లియర్గా. వీళ్ళు నిద్రపోలేదు, వీళ్ళు నిద్రపోయారు మంచిగా. బికాస్ డీప్ స్లీప్ ఈస్ డీప్ మెడిటేషన్. సో యువర్ బ్రెయిన్ ఆపరేట్స్ ఇన్ డెల్టా స్టేట్. అప్పుడు దీనికి మన ఏన్షియంట్ టెక్స్ట్ లో వాటి అన్నిట్లో డిస్క్రిప్షన్స్ ఉన్నాయి. లలిత సహస్రనామాలో కూడా ది మెన్షన్
Supta, Pragnatmika, Turiya. Turiya is a state which is unconscious. ఓకే So subconscious is the state which has instruction ni follow అయ్యే ఒక డిఫాల్ట్ మెకానిజం సబ్కాన్షియస్ లో ఉంటుంది. కాన్షియస్ బ్రెయిన్ ఏంటి అంటే ఇట్ కెన్ డిఫరెన్షియేట్. ఇప్పుడు నేను వచ్చి అవినాష్ ఈ పని చేయన్నాను అనుకో, సంథింగ్ విచ్ యూ షుడ్ నాట్ డూ, నో బడీ షుడ్ డూ, అండ్ మీరేమంటారు లేదు అక్క ఇది చేయకూడదు, ఇట్స్ నాట్ రైట్ అంటారు. ఆ డిఫరెన్షియేట్ చేసే క్యాపబిలిటీ మీ కాన్షియస్ మైండ్కి ఉంటుంది. ఓకే కానీ సబ్ కాన్షియస్ మైండ్ ఏంటి అంటే డిఫాల్ట్గా మనం ఏం ఇన్స్ట్రక్షన్ ఇస్తే ఆ ఇన్స్ట్రక్షన్ ఫాలో అవుతుంది. ఇట్ కెన్ నాట్ డిఫరెన్షియేట్ బిట్వీన్ రైట్ రాంగ్. ఓకే వాట్ ఎవర్ ద కాన్షియస్ మైండ్ గివ్స్ టు సబ్ కాన్షియస్ ఈజ్ రైట్, ఈజ్ ఫాలోడ్ బై డిఫాల్ట్. ఓకే సో నువ్వు దానికి నాకు కాన్ఫిడెన్స్ లేదు, నేను ఇది అని చెప్తూ వస్తే అది వేరే ఏమీ ఆలోచించదు. అవునా కాదా అని పట్టించుకోదు. మనం ఇదంతా మన మాస్టర్ చెప్పాడు, మనం ఇదే ఫాలో అవ్వాలి. ఓకే సో దానికే స్ట్రైవ్ చేస్తుంది. ఒక వండర్ఫుల్ ఎగ్జాంపుల్ ఉంది, ఇఫ్ ఐ కెన్ ఎలాబరేట్. ప్లీజ్. సో మై సిస్టర్ వర్క్స్ ఫర్ అ బ్యాంక్. ఓకే షీ హ్యాస్ దిస్ వెరీ టైట్ స్కెడ్యూల్. ఓకే ఫస్ట్ లో జాయిన్ అయినప్పుడు చాలా చాలా ట్రైనింగ్ పీరియడ్, వెరీ రఫ్ ఉండింది ఆ అమ్మాయికి. షీ వాజ్ డూయింగ్ ఆల్ ద వర్క్. నైట్ 9:30కి షీ యూస్ టు కమ్ బ్యాక్. అప్పుడు వన్ డే షీ కాల్డ్ మీ ఇన్ ద మార్నింగ్ అండ్ షీ కెప్ట్ సేయింగ్, నన్ను ఎందుకో ఈరోజు మా వాళ్ళు మా హైయర్ అఫీషియల్ నన్ను తిడతారనిపిస్తుంది. ఐ కెప్ట్ టెలింగ్ హర్ డోంట్ సే దిస్. ఓకే లెట్ దెమ్ డూ, బట్ నువ్వు ముందు చెప్పకు దాన్ని. షీ కెప్ట్ టెక్స్టింగ్ మీ, ఎందుకో నాకు అనిపిస్తుంది అని. బై ఆఫ్టర్నూన్ రోజు అమ్మాయి చేసే వర్కే, రోజు రిపిటేటివ్గా చేసే ఒక వర్క్లో షీ ఫర్గాట్ టు ప్లేస్ వన్ పేపర్. షీ మిస్డ్ ఇట్ బై సమ్ మిస్టేక్. షీ గాట్ మంచిగా పడింది వాళ్ళ హైయర్ అఫీషియల్ దగ్గర నుంచి. షీ టెక్స్టెడ్ మీ సెయింగ్, చెప్పాను కదా ఏదో అవుతుందని, చూడు అయింది. నువ్వు చెప్పావు కాబట్టే అయ్యింది. బికాజ్ ఎందుకు అవుతుందంటే నీ సబ్ కాన్షియస్కి యు ఆర్ టెల్లింగ్ దెమ్ దట్ కాన్స్టెంట్లీ ఏదో జరుగుతుంది, నన్ను ఎవరో తిడతారు, ఏదో జరుగుతుంది, ఎవరో ఒకరు తిడతారు. సో యువర్ సబ్ కాన్షియస్ టేక్ ఇట్ యాజ్ అన్ ఇన్స్ట్రక్షన్. ఇట్ డజంట్ టేక్ ఇట్ యాజ్ అ వార్నింగ్. వాట్ ఇట్ డస్ ఇస్, నేను ఏం చేసి ఈ ఇన్స్ట్రక్షన్ ని ఫుల్ఫిల్ చేయాలి. సో నేను ఫుల్ఫిల్ చేయాలి అన్నప్పుడు ఐ విల్ గో అహెడ్ అండ్ మేక్ సంథింగ్. సో ఆ రిజల్ట్ ఏం కావాలి, నేను హైయర్ అఫీషియల్ తిట్టాలి, అది నీ సబ్ కాన్షియస్ కి నువ్వు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్. అది అదే చేసింది. It make you forget to place a paper which you do every day. And it will be like, master నేను సబ్మిట్ చేసేసాను, నీకు అయిపోయింది, నువ్వు అడిగావు నేను ఇచ్చేసాను, డెలివర్డ్. సో సబ్ కాన్షియస్ కెనాట్ డిఫరెన్షియేట్. It will keep giving you whatever you think. So that is why your words are important. When you speak something, your subconscious take it as a feed. మనం కాన్షియస్గా ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని ఉన్నాను, unless you have no practice, కాన్షియస్గా ఉన్న వాళ్ళు బ్రెయిన్కి వెంటనే సబ్ కాన్షియస్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వలేరు. దే గో ఇన్ టు అ లిటిల్ రెస్టెడ్ స్టేట్కి వెళ్ళి కొంచెం మైండ్ఫుల్ స్టేట్లోకి వెళ్ళాక ఇన్స్ట్రక్షన్ ఇస్తే అది సబ్ కాన్షియస్కి ఫీడ్ వెళ్తుంది. అట్లా కాదు అంటే మనకు తెలియకుండా అన్కాన్షియస్గా ఇప్పుడు ఈ రూమ్లో ఏం నడుస్తుంది, ఎవరెలాంటి వాళ్ళని చెప్పి అది తీసుకుంటా ఉంటుంది ఫీడ్. సో సబ్ కాన్షియస్ చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. దానికి వర్డ్స్ అనేవి ఇన్స్ట్రక్షన్, ప్రాంప్ట్స్. నువ్వు ప్రాంప్ట్ కనుక తేడా ఇచ్చావు అంటే నువ్వు ఇప్పుడు అందరికీ తెలుసు ఏఐలో చాట్ జీపీటీ ఎవ్రీబడి ఆర్ యూజింగ్. యూ గివ్ ఇట్ ఒక చిన్న డిఫరెంట్ ప్రాంప్ట్ ఇచ్చావు అంటే మొత్తం రిజల్ట్ రివర్స్లో వస్తుంది. దట్ ఈస్ హౌ యువర్ నెగటివ్ థింకింగ్ ఈజ్ బికాస్ ఆఫ్ దాట్, ఓవర్ థింకింగ్ ఈజ్ బికాస్ ఆఫ్ దాట్, లిమిటింగ్ బిలీవ్స్ ఆర్ బికాస్ ఆఫ్ దాట్. ఓకే, ఇప్పుడు నేనున్నా నాకు నేను నార్మల్ డైలీ వెళ్ళే రూటే, డైలీ అదే వెళ్తాను, వెళ్ళి వచ్చేవాడిని, ఇంటికి వెళ్తా ఉన్నాను. నాకు ఎందుకో అనిపించింది మేబీ ఈరోజు ఎక్కడ ఎలా వస్తుందో తెలీదు, మేబీ నాకు సంథింగ్ నెగిటివ్ ఏదో ఉంది, ఈరోజు ఏదో జరుగుతుంది, అది ఏం జరుగుతుందో నాకు తెలీదు అని వెళ్తా ఉన్నాను, పడిపోయా. ఓకే, సో అలాంటివి కూడా దీని కిందకి వస్తాయి, వీటి కింద వస్తాయి. దిస్ ఐ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ దిస్. టూ థింగ్స్ ఉన్నాయి ఇక్కడ. ఒకటి ఇంట్యూషన్, రెండు మీరు అన్నట్టు సబ్ కాన్షియస్ ఫీడ్, అది మీరు ఇచ్చిన ఫీడ్. ఇంట్యూషన్ ఏంటి అంటే మీకు ముందు జరగబోయేది యు ఆర్ కన్సీవింగ్ ఇట్ ఇన్ అడ్వాన్స్. సో యు ఆర్ రియలైజింగ్ ఓకే సంథింగ్ మైట్ గో రాంగ్ అని మీ బాడీ మీకు, మీ మైండ్ మీకు వార్నింగ్ ఇచ్చింది. కానీ అది ఇంట్యూషనా మీ ఫియరా అనేదానికి డిఫరెన్స్ ఎలా చేస్తాము? ఫియర్ అంటే నార్మల్గా మనకు అమావాస్యని ఏమంటాం,
అమావాస్య ఆ రోజు. సో మోస్ట్ ప్రాబబ్లీ కొంతమందికి ఆ రోజు ఈవెన్ మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళు ఎవ్రీ అమావాస్య వస్తే దే 1 డే బిఫోరే నాకు చెప్తారు. నెక్స్ట్ డే ఉంది జాగ్రత్తగా ఉండు అనేసి. అది మేబీ వాళ్ళకి అది మేబీ నేను చిన్నప్పటి నుంచి దే కెన్ అబ్జర్వ్ మీ చెప్తారు. ఇప్పుడు చెప్తారు. ముందంతా చెప్పేవాళ్ళు కాదు. ఇప్పుడు నాకు చెప్తున్నారు. సో ఇట్లుంది. సో జాగ్రత్తగా వెళ్ళు. ఆ రోజు నాకు చెప్పలే వాళ్ళు. మేబీ వాళ్ళు నాకు ఈవెన్ హెల్మెట్ వేసుకున్నాం, అన్నీ వేసుకున్నాం కాబట్టి సేవ్ అయ్యాం. సో అలా చెప్తున్నా. బికాజ్ జాగ్రత్త కంటే ఏమొస్తుంది, అదేదో సినిమా లెవెల్ పడిపోతూ ఉంటుంది. జాగ్రత్త అని చెప్పినప్పుడు పడిపోతూ ఉంటుంది కదా. ఎందుకంటే నీ సబ్ కాన్షియస్ జాగ్రత్త అని అంటే ఓకే దెర్ ఈస్ సంథింగ్ దట్ ఐ షుడ్ బి కేర్ఫుల్ ఆఫ్. వాట్ ఈస్ ఇట్? దెర్ ఈస్ నథింగ్. సో ఇప్పుడు నేను ఏం చేయాలి? క్రియేట్ చేయాలి. ఆ సిచ్యువేషన్ నేను క్రియేట్ చేయాలి. దానికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. సో ఇట్ కీప్స్ ఆన్ ఫాలోయింగ్. ఓకే. సో ఇప్పుడు నేను ఆ ఫియర్కి ఇంట్యూషన్కి కనుక నేను డిఫరెన్షియేషన్ చేసుకోగలిగితే ఐ విల్ బి సేఫ్. ఓకే. ఆ రోజు ఇఫ్ యూ హ్యావ్ గివెన్ టు యువర్ ఇంట్యూషన్ అండ్ ఇఫ్ యూ హ్యావ్ నాట్ గాన్, మీరు వెళ్ళకపోయి ఉంటే జరిగి ఉండదు. లేదు అది ఇంట్యూషన్ వల్ల రాలేదు. కొంతమందికి అపోహలు, భయాలు, సూపర్స్టిషియస్ ఫియర్స్ ఉంటాయి అనమాట. అంటే ఇవాళ అమావాస్య, ఇవాళ వెళ్తే అది వాళ్ళకి లాజిక్ ఉండకపోయినా దే హ్యావ్ డిసైడెడ్ ఇఫ్ ఐ గో ఐ విల్ ఫాల్. అది లాజికల్ ఫియరా ఇల్లాజికల్ ఫియరా అనేది వాళ్ళు అబ్జర్వ్ చేసుకుంటే, వాళ్ళు ఐడెంటిఫై చేసుకుంటే వాళ్ళ ఇంట్యూషన్కి ఫియర్కి డిఫరెన్స్ వస్తుంది. ఇంట్యూషన్ ఈస్ బర్త్డ్ ఇన్ యువర్ గట్. ఓకే. విజువలైజేషన్తో సక్సెస్ వస్తుందా? విజువలైజేషన్తో సక్సెస్, విజువలైజేషన్తో అన్నీ వస్తాయి. లేదా ఫిజికల్ యాక్షన్స్ వల్ల. విజువలైజేషన్ చేసి ఏం చేస్తారు నెక్స్ట్? అంతే. ఇప్పుడు నార్మల్గా విజువలైజేషన్ చేసినప్పుడు ఈ మేనిఫెస్టేషన్ ప్రాసెసెస్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఏం చేస్తాయంటే ఇఫ్ సంబడి ఆస్క్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు 1 కోటి రూపాయలు కావాలి, ఇది నా మేనిఫెస్టేషన్. వాడి దగ్గర ఏం లేదు, జస్ట్ హీ డిసైడెడ్ నాకు 1 crore కావాలి. నేను కూర్చున్నాను, కళ్ళు మూసుకొని విజువలైజ్ చేశాను అనుకున్నాను. ఓకే. యూనివర్స్ విల్ నాట్ బ్రింగ్ 1 crore అండ్ పుట్ ఇట్ ఇన్ యువర్ ల్యాప్. తీసుకో అని. దిస్ ఇస్ నాట్ వాట్ ఇట్స్ మేనిఫెస్టేషన్. ఫస్ట్ యూనివర్స్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ గివ్ హిమ్ లిటిల్ మనీ, 10,000 ఏదో ఒక దారిలో. ఇట్ విల్ అబ్జర్వ్ ఈ పర్సన్ నిజంగానే నేను 1 crore ఇస్తే హ్యాండిల్ చేయగలుగుతాడా. ఇప్పుడు వాడు 10,000 కరెక్ట్ గా హ్యాండిల్ చేశాడు, 20 ఇస్తుంది. 20 అంటే నంబర్ యూ కెన్ చేంజ్, 30 ఇవ్వచ్చు, 50 ఇవ్వచ్చు. వాడి క్యాపబిలిటీని యూనివర్స్ అబ్జర్వ్ చేసే దాన్ని బట్టి ఇవ్వడం అంటే ఎట్లా అంటే ఏదో ఒక ఆపర్చునిటీ వస్తుంది వాళ్ళకి. ర్యాండమ్ గా దే స్టంబుల్ అపాన్ పీపుల్ and then they meet somebody on the airplane sitting beside. అంటే సడన్ గా వాళ్ళ టాలెంట్ ఐడెంటిఫై అవడము, లేకపోతే సడన్ గా వాళ్ళకి ఏదో ఒక వర్క్ రావడము, లేకపోతే ఇంకెక్కడి నుంచైనా వాళ్ళకి మంచి బిజినెస్ ఆపర్చునిటీ రావడము, కొలాబరేషన్స్ రావడము, ఇలాంటి ఆపర్చునిటీస్ అన్నిటిని పంపిస్తూ ఉంటుంది. దాని నుంచి నీకు ఒక 5,000, దీని నుంచి ఒక 20,000, ఇంకో దాని నుంచి ఒక 1,00,000, ఇంకో 10 లక్షలు స్లోగా ఇంప్రూవ్. ఇఫ్ ద యూనివర్స్ నోస్ ఓకే దిస్ పర్సన్ కెన్ హ్యాండిల్, it will definitely bring out that manifestation for you soon. Okay. But if that person is not capable, 10,000 ఇచ్చిన 10,000 ఇట్లా ఉడాయించేసి 20,000 పట్, the universe will be like, లేదా 1 crore ఇచ్చింది అనుకుందాం, this person has manifested, universe has given 1 crore somehow. ఎక్కడో ఒక బ్యాగ్ లో డబ్బులు దొరికేసే వాళ్ళకి. Can he handle? ఏం చేస్తాడు 1 crore? ఇన్వెస్ట్ చేస్తున్నాడా, గ్యాంబ్లింగ్ చేస్తున్నాడా, ఏం చేస్తున్నాడు, వేస్ట్ చేస్తున్నాడా, సర్వీస్ చేస్తున్నాడా, పోనీ యూస్ఫుల్ విషయమా? సో దాన్ని బట్టి వాడిని డిసైడ్ చేస్తుంది. ఇఫ్ యూ హ్యావ్ సీన్ దెర్ ఈస్ అ పర్సన్ ఆన్ కేబీసీ హూ హ్యావ్ వన్ 1 crore, దెన్ బికమ్ అ పాపర్ అగైన్, మళ్ళీ పూర్ అయిపోయాడు ఆయన. ఎందుకంటే హీ మొత్తం ఖర్చు పెట్టేశాడు. హీ బికేమ్ కంప్లీట్లీ జీరో. హీ హిమ్సెల్ఫ్ అడ్మిట్స్ దట్. బట్ దెర్ ఆర్ పీపుల్ హూ won 50 lakhs and made it into 2 crores on their own strength. అప్పుడు యూనివర్స్ ఎలా ఇచ్చింది వాళ్ళకి? 2 కోట్లు ఇచ్చి ఉంటుంది. ఈయన కూడా అడుగుంటాడు కేబీసీకి వెళ్ళే ముందు, దేవుడా 1 crore ఇచ్చేసేయి నాకు వచ్చేయాలి. బట్ 50 lakhs ఇచ్చి ఉంటుంది. ఎందుకంటే 50 lakhs తర్వాత ఆయన తన మీద ఎలా వర్క్ చేసుకుని ఆ 50ని 1 crore చేసుకుంటాడు అనేది ఫాస్ట్ ఏం చేస్తుంది అనమాట యూనివర్స్. సో విజువలైజేషన్ చేస్తే ఏదన్నా పాసిబుల్, కానీ ఆ విజువలైజేషన్కి యాక్షన్ అనేది నెక్స్ట్ స్టెప్. సో థాట్, బిలీఫ్, యాక్షన్ అనేవి దే గో ఇన్ అ లూప్. సో మనకు ఒక థాట్ వస్తుంది, దానికి ఒక ఫీలింగ్, ఒక ఎమోషన్ అటాచ్ చేస్తాం. ఆ ఎమోషనలైజ్డ్ థాట్ ఏదైతే ఉందో, ఎమోషనలైజ్డ్ థాట్కి చాలా ఎక్కువ పవర్ ఉంటుంది. ఆ ఫీలింగ్ అనేదాన్ని ఇండ్యూస్ చేస్తాం మనం థాట్లోకి.
ఆ ఇండ్యూస్ చేసినప్పుడు దానికి ఉన్న పవర్ సబ్ కాన్షియస్ దాన్ని తొందరగా తీసుకుంటుంది అనమాట. అందుకే మనకి ఇప్పుడు నేను హ్యాపీ బర్త్డే అని నేను రాసిస్తే ర్యాండమ్ కార్డు మీకు అంత అనిపించకపోవచ్చు. అదే మీ ఓన్ మీ అక్క వాళ్ళ పాపను ఎవరో somebody close to you writes just happy birthday on a paper and give it to you, you will keep it. ఎందుకంటే దానికి ఒక వాల్యూ ఉంటుంది, దానిలో ఒక ఎమోషన్ ఇండ్యూస్ అయి ఉంటుంది. మీరు పేపర్ ని చూసి తీసుకోరు, ఆ ఇమోషన్ ఇది పట్టి తీసుకుంటారు. సో సబ్ కాన్షియస్ కి ఏంటి అంటే ఎమోషన్ ఇండ్యూస్ చేసిన ఒక థాట్ అనేది చాలా ఈజీగా రిసెప్టివ్. అందుకని మన చైల్డ్హుడ్ ఎక్స్పీరియన్సెస్ ప్రతి ఒక్కటి మన సబ్ కాన్షియస్ గ్రాబ్ చేసి సేవ్ చేసి పెట్టుకొని ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పారు కదా విజువలైజేషన్తో సక్సెస్ అనేసి. ఇప్పుడు నేనున్నాను ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ నేను డిజైనర్ని, ఒక హౌస్ డిజైన్ చేస్తాను. లైక్ ఒక హౌస్కి కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు నేను వెళ్తాను, వెళ్ళి నేను విజువలైజ్ చేసుకుంటా. సో నాకు క్లయింట్ ఇచ్చిన రిక్వైర్మెంట్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా నా మైండ్లో ఒక విజువలైజేషన్ ఉంటుంది. అది కూడా మేనిఫెస్టేషన్ కింద వస్తుందా? ఎగ్జాంపుల్ అంతే. ఓకే, ఎవ్రీథింగ్ యాజ్ ఐ టోల్డ్ యూ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్ అని చెప్పింది. అందుకే మనం మాట్లాడే ప్రతి మాట, ఇప్పుడు రోడ్ మీద వెళ్తూ నేను ర్యాండమ్ గా ఎవరితోనో కలిసి ఏదో మాట్లాడి ఉంటాను, ఈవెన్ దట్ టర్న్స్ అవుట్. ఓకే, ఇట్ టర్న్స్ అవుట్ వెరీ బ్యూటిఫుల్లీ, యూ వోంట్ ఈవెన్ బిలీవ్. అట్లాంటి స్టోరీస్ ఏదైనా ఉన్నా చెప్పండి. అమ్మ చాలా ఉంటాయి. ఐ డెంట్ నో అప్పట్లో అసలు మేనిఫెస్టేషన్ అని ఒక టర్మ్ తెలీదు, బికాస్ దిస్ వాజ్ వే బ్యాక్ 2011. ఆ టైంలో స్మార్ట్ ఫోన్స్ అంత లేదు మనకి, వీ హ్యాడ్ నోకియా మొబైల్స్ ఉండేవి మాకు. అప్పుడు ఐ రోట్ ఇన్ మై డైరీ, ఐ హ్యాడ్ ద రైటింగ్ ఇన్ యువర్ డైరీ అనేది చిన్నప్పటి నుంచి ఐ యూస్ టు డూ. ఏం లేదు, బ్రష్ చేశాను, స్కూల్కి వెళ్ళాను, ఇంటికి వచ్చాను, ఇదే ఉంటాయి అన్నమాట డైరీ. అలాంటిది when I came to my intermediate, I have written 3 statements in my diary, capital letters lo. Okay. Never ever join in Andhra Pradesh. Like I wanted to move out, explore the country. Okay. So never join in electronics and communication. So never join in a women's college. Because of course I wanted good college experience undalani. అందరూ నా ఫ్రెండ్స్ ఎవరు ఉమెన్స్ కాలేజ్లో ఉన్నారో వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి వాళ్ళని కన్వర్ట్ చేసుకున్నాను నా కోఎడ్లోకి. నేను చదివింది ఉమెన్స్ కాలేజ్, నేను చదివింది ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఇన్ తిరుపతి. ఆల్ దీస్ 3 things that I have written has come into reality. నాకు అప్పుడు తెలీదు, అప్పుడు ఐ యూస్ టు స్కోల్డ్, ఏంటి రాస్తే కూడా ఆపోజిట్ ఎందుకు జరిగింది, దేవుడు లేడు, ఏం లేవు, అసలు ఏం వర్క్ అవ్వదు, ఫుల్ అప్పట్లో ఫ్రస్ట్రేషన్. When I learnt all the techniques, like how mind works, then I realized what I gave to my subconscious. Subconscious will not understand. Not ane word, never ane word, subconscious ka ardham kaadu. Okay. So it understood electronics and communication engineering, women's college, Andhra Pradesh. Daniki 3 ella instructions. Ante. So tirigi, that was what my vibration was. Okay. And my vibration attracted the same thing, because I almost joined in Bangalore. ఇంకా రేపు సబ్మిట్ చేయాలి సర్టిఫికేట్స్ అనగా I had to come back. And when I came back, I had to join in electronics communication, because like మెకానికల్ కూడా అప్పుడు అంత ఇదిగా లేదు అని చెప్పేసి I had to join in EC. It was completely baffling. నేను ఇవన్నీ మైండ్ టెక్నిక్స్ నేర్చుకున్నాక I went back and traced where all, why is these things happening in life అని చెప్పి చూసుకున్నప్పుడు I realized when you give an instruction, you have to be very careful. So whatever you write on paper have so much power. ఈ వర్డ్స్ కి సో మచ్ పవర్ ఉంటుంది. ఆ వర్డ్స్ నువ్వు చెప్పినా ఉంటుంది, రాసినా ఉంటుంది. సో నెగేషన్స్ నా క్లయింట్స్ అందరికీ చెప్పేది ఇదే, ఇఫ్ పీపుల్ ఆర్ వాచింగ్ దే కెన్ ఆల్సో డూ దిస్. వెన్ ఎవర్ దే ఆర్ రైటింగ్ సంథింగ్, దేర్ విషెస్ ఆర్ ఎనీథింగ్, డోంట్ యూజ్ ఐ డోంట్ వాంట్ అని రాయకండి. ఐ వాంట్, మీరు ఐ డోంట్ వాంట్ అనేవి ఏమున్నాయో వాటిల్ని మీరు ఫస్ట్ మీరు మైండ్లో కన్వర్ట్ చేసుకోండి పాజిటివ్ ఫ్రేమ్స్లో, దాన్ని మాత్రమే రాయండి. సో దిస్ ఇస్ లైక్ వాట్ యూ విల్ విజువలైజ్ అండ్ యూ విల్ గెట్. ఓకే, సో ఇప్పుడు మనం మెయిన్ కాన్సెప్ట్లోకి వద్దాం, హోలోగ్రామ్ కాన్సెప్ట్కి. సో అసలు ఏంటి హోలోగ్రామ్ అంటే? ఆ వర్డ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. సో హోలోగ్రామ్ అంటే ఏంటి అసలు? Hologram is the course that I have built. Okay. I have tried for 2 years, I think. Every day I worked on the course building, and then it came into fruition. 2023 lo I have started doing this. Okay. Hologram అని నేను ఎందుకు చూస్ చేసుకున్నాను అంటే, బికాస్ సో మెనీ పీపుల్ సజెస్టెడ్ హోలోగ్రామ్ అంటే దానికి ఒక మీనింగ్ ఉంది, హోలోగ్రామ్ అంటే పీపుల్ గెట్ కన్ఫ్యూజ్డ్, నీకు అంత రీచ్ ఉండదు అది ఇది. బట్ ఐ వాంటెడ్ దట్ నేమ్ డెఫినెట్లీ. ఎందుకు హోలోగ్రామ్ ఈజ్ ఇన్సైడ్ అవుట్ విజన్ ఆఫ్
ఒక పర్టికులర్ థింగ్. ఓకే. సో దిస్ ప్రోగ్రామ్ దట్ ఐ హావ్ డిజైన్డ్ ఈస్ దట్ 3-dimensional ఇన్సైడ్ అవుట్ వర్క్ ఆన్ అ హ్యూమన్. ఓకే. అందుకని నేను హోలోగ్రామ్ కావాలి అని చెప్పేసి ఐ హావ్ చోజన్ దట్ నేమ్. సో వాట్ ఐ డూ ఇన్ హోలోగ్రామ్ ఇస్ ఆన్ ఆల్ లెవెల్స్. ఇప్పుడు నేను ఇవన్నీ చెప్పాను కదా, ఐ హ్యావ్ ట్రేస్డ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. ఐ హ్యావ్ హ్యాడ్ మై పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ టు కమ్ ఇన్ టు దిస్. సో వాటన్నిటిని నేను ట్రేస్ చేసుకొని ఫిజికల్గా, మెంటల్గా, ఎమోషనల్గా ఏవేవి ఆస్పెక్ట్స్ చేంజ్ చేసుకుంటే వాళ్ళ లైఫ్ని ఒక పర్సన్ ఎంత ఈజీగా, ఎంత ఫాస్ట్గా చేంజ్ చేసుకోగలుగుతాడు ఇఫ్ దే వాంట్. ఐ నెవర్ సెల్ హోలోగ్రామ్ టు పీపుల్ హూ ఆర్ లైక్ ర్యాండమ్ గా వచ్చేసి వాట్ ఈస్ హోలోగ్రామ్, టెల్ మీ, ఐ వాంట్ టు నో, ఐ వాంట్ టు జాయిన్ అంటారు కదా. ఐ నెవర్ చూస్ దెమ్, ఐ నెవర్ ట్రైన్ దెమ్. ఐ చూస్ పీపుల్ హూ ఆర్ వెరీ కాన్షియస్. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి తెలుసు నా లైఫ్ లో ఈ ఆస్పెక్ట్ గ్రో అవ్వాలి, ఈ ఆస్పెక్ట్ గ్రో అవ్వడానికి నేను చేంజ్ అవ్వడానికి రెడీగా ఉన్నాను అని వాళ్ళకి వాళ్ళు డిసైడ్ అయ్యి దే అప్రోచ్ మీ. ఓకే. లైక్ మీరు చెప్తారా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక క్లయింట్ ఉన్నారు, సో ఈజ్ వెరీ కాన్షియస్ గా ఉన్నారు, ఈఆర్ షీ వాట్ ఎవర్, వాళ్ళకి మీరే సజెస్ట్ చేస్తారా మీరు ఇది ట్రై చేయండి, హోలోగ్రామ్ ట్రై చేయండి? హోలోగ్రామ్ ఇస్ ద క్లయింట్స్ దట్ ఐ హావ్. ఓకే. ఓకే. ఐఎమ్ నాట్ టేకింగ్ లైక్ మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పారు కదా, ఇప్పుడు డైరెక్ట్ గా వచ్చి అడిగితే ఐ డోంట్ టేక్. సో హౌ డు యూ ఫైండ్ అట్లాంటి వాళ్ళని ఎలాంటి పిక్ చేస్తారు? సో ఫస్ట్ హోలోగ్రామ్ కి ఏంటి అంటే వీ హ్యావ్ ఎ కన్సల్టేషన్ కాల్. కన్సల్టేషన్ కాల్ ఈజ్ ఎయిదర్ వెరీ ఫ్రీ, అంటే నాకు ఒక్కొక్కసారి ఇన్ ద ఇయర్ ఫర్ అ ఫ్యూ మంత్స్ ఐ ఫీల్ లైక్ గివింగ్ ఇట్ ఫర్ ఫ్రీ. ఫర్ సమ్ డేస్ ఐ గివ్ ఇట్ అట్ వెరీ మినిమల్ ప్రైస్ కన్సల్టేషన్ కాల్ కి. సో ఆ ప్రైస్ లో దే బుక్ మై కన్సల్టేషన్ ఆన్ మై క్యాలెండ్లీ ఉంది కదా, క్యాలెండ్లీలో దే కెన్ గో. నా ఇన్స్టాగ్రామ్ బయోలో లింక్ ఉంటుంది, ఆ లింక్ వాళ్ళు క్లిక్ చేస్తే క్యాలెండ్లీలో నా స్కెడ్యూల్ చూపించేస్తుంది. దేర్ దిల్ బుక్ దేర్ అపాయింట్మెంట్. 1 hour కన్సల్టేషన్ కాల్ అంటాము, ఇట్ గోస్ ఆన్ 2 hours. There we get to know each other, what that person is wanting from the course, what they are doing in their life, how they have been living, వాళ్ళ హిస్టరీ ఏంటి, హెల్త్ హిస్టరీ ఏంటి, మెంటల్ హెల్త్ హిస్టరీ ఏంటి, వాళ్ళ ఎన్వైరన్మెంట్ ఎలా ఉంది, చుట్టూ ఉన్న జనాలు ఎలా ఉన్నారు, ఎవ్రీ సింగిల్ డీటెయిల్ we come into contact with them, and then I decide if this program is for them and if we are a good fit to work with each other kada. If that person is more conscious, if they are in a very good space, I suggest like you don't need this entire program, we can curate a small module for you anes. Then I curate that small module and work with them alag se inko module lo ledu ante we go through the entire process. Mostly ippadi varaku there was only one client that I have dealt where I dealt with only one module, because she was already doing her conscious work in my life lo, so she didn't need the entire 12 weeks. She needed only few parts of hologram. Ammai kosam nenu I curated only that for her and taken the hologram in that way. Like past experiences కానీ childhood traumas కానీ ఇవన్నీ కూడా మనకు వీటిలో డీల్ అవుతాయా? లైక్ ఎలాంటివి ఉండొచ్చు? మోస్ట్లీ అన్ని ఏవైనా సరే మళ్ళీ అన్ని మీకు చెప్పేస్తారు కదా. సో దిస్ ఇస్ అ వెరీ ఏమంటారు పర్సనల్ ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుంది, బికాస్ దట్ పర్సన్ ఐ am there to hold them at any point from the day they take the hologram seriously. Why I charge for hologram is also because of that. ఎందుకంటే నేను ఒకప్పుడు మెంటల్ హెల్త్ సెషన్స్ అన్ని నేను ఐ యూస్ టు టేక్ ఫర్ ఫ్రీ, కౌన్సిలింగ్ సెషన్స్ కానీ అవన్నీ ఐ యూస్ టు గివ్ ఫర్ ఫ్రీ. బట్ హోలోగ్రామ్ ఐ హావ్ స్టార్టెడ్ చార్జింగ్ బికాస్ పీపుల్ డోంట్ టేక్ ఇట్ సీరియస్లీ ఇఫ్ వీఆర్ ఆఫరింగ్ ఇట్ ఫర్ ఫ్రీ. So when they are very serious and they come into the course, once they begin the program, from that day, even when they finish the 3 months, after 3 months kuda vallu ఏ time lo aina they can contact me through mail gani, they can contact me on my WhatsApp gani, and I'll be there for them for any suggestion, for any kind of hand holding anachu. So vallaki sudden ga edana anxiety ochindi, panic attack ochindi, I'll be there. Not physically, of course, but mentally, moral laga I'll be there. Surrender and striving ki balance ela maintain chestam? Surrender is something which is a huge word, like meditation again. Enti ante surrender, these days everybody started speaking about surrender. But if you tell an IT guy go surrender, he will say go get lost అంటారు మనల్ని, మనం చేయమన్నమాట. సరెండర్ ఈజ్ వెరీ డిఫికల్ట్ అనే ఒక ఫీలింగ్ ఉంది జనాల్లో.
Surrendering is something which happens when you give up. ఓకే. Give up control. Hmm. Control on what? Control on their వాళ్ళు చేసే ఏ పని అన్నా అవ్వచ్చు. కాదు, Ah. వాళ్ళ అవుట్కమ్ మీద ఒక Ah. ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా, Ah. దాని మీద కంట్రోల్ ని గివ్ అప్ చేయడం. ఓకే. అది ఎక్కడి నుంచి వస్తుంది? దే హ్యావ్ టు స్టడీ భగవద్గీత వేర్ ఆర్ ఎనీ అదర్, ఐ డోంట్ నో అబౌట్ ఎనీ అదర్ స్క్రిప్చర్స్, సో ఐ నో భగవద్గీత కాబట్టి నేను దాని గురించి చెప్తున్నా. సో యూ రీడ్ భగవద్గీత, దేర్ కృష్ణ మెన్షన్స్ లైక్ యూ డూ ద వర్క్ బట్ డోంట్ ఎక్స్పెక్ట్ ద అవుట్కమ్, లైక్ లీవ్ ద అవుట్కమ్ ఫర్ ద బిగర్ ఎనర్జీ. సో అలాగా దాన్ని గివ్ అప్ చేసేసి లెట్ గో, ఎప్పుడు లెట్ గో చేయాలి, ఎప్పుడు హోల్డ్ ఆన్ చేయాలి అని తెలిసిన వాళ్ళు దే కెన్ గివ్ అప్ ఇన్ సరెండర్. దే హ్యావ్ టు హ్యావ్ సో మచ్ ఫెయిత్. ఆ ఫెయిత్ వాళ్ళకి, అది రిలీజియన్ లో అవ్వచ్చు, గాడ్ లో అవ్వచ్చు, లేకపోతే వాళ్ళల్లోనే వాళ్ళకి ఫెయిత్ ఉండొచ్చు, లేదా ఒక సుప్రీం ఎనర్జీ ఉందని బిలీవ్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఆ ఎనర్జీలో కావచ్చు. దేంట్లో అయినా వాళ్ళకి ఆ ఫెయిత్ అనేది చాలా హై లెవెల్లో ఉన్నప్పుడు దే కెన్ సరెండర్. బట్ ఇన్ జనరల్ ఎవ్రీ సింగిల్ డే ఎవ్రీ సింగిల్ పర్సన్ కెనాట్ డూ దట్, డోంట్ నీడ్ టు డూ దట్ సరెండర్ అండ్ ఆల్. సో స్ట్రైవింగ్ కి రెస్టింగ్ కి బ్యాలెన్స్ కావాలి మనకి, స్ట్రైవింగ్ కి సరెండర్ కి బ్యాలెన్స్. సరెండర్ ఈజ్ లైక్ చాలా హై లెవెల్, సో రెస్ట్ కావాలి మనకి. సో రెస్టింగ్ కి స్ట్రైవింగ్ కి బ్యాలెన్స్ మాత్రం ఫస్ట్ వెన్ యూ బికమ్ కాన్షియస్ లివింగ్ లోకి మీరు వచ్చారంటే దెన్ యూ విల్ అండర్స్టాండ్. బికాస్ వెన్ యూ కమ్ ఇన్ టు కాన్షియస్ లివింగ్ యూ హ్యావ్ టు సిట్ విత్ సన్ అండ్ మూన్ అన్నప్పుడు సన్ మూన్ డజంట్ రైజ్ అండ్ సెట్ అకార్డింగ్ టు అస్, వీ హ్యావ్ టు గో అరౌండ్ విత్ దెమ్. వీల్ లెర్న్ పేషెన్స్. ఫోటోగ్రఫీలో వీ నో రైట్, వెన్ వీ వెయిట్ ఫర్ ద పిక్చర్ టు కమ్, ఆ యానిమల్ రావడానికో బర్డ్ రావడానికో వి వెయిట్ విత్ సో మచ్ ఆఫ్ పేషెన్స్. సో ఇవన్నీ మనం నేచర్తో సింక్ లోకి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ గా మనకి పేషెన్స్ నేర్పించేస్తుంది. ఆ పేషెన్స్ లో కూర్చున్నప్పుడు కొంతమందికి లోపల నుంచి నేనేం చేయట్లేదు, టైం వేస్ట్ చేస్తున్నాను, అయ్యో ఏదో అయిపోతుంది, ప్రపంచం అంతా ముందుకు వెళ్ళిపోతుంది, నేనేం చేయట్లేదు, ఈ రోజు అంతా వేస్ట్ చేసేసాను, సినిమాలు చూసేసాను, అయిపోయింది, ఇంకా నా కెరియర్ అంతా లాస్ట్ అని ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. దట్ ఈస్ వెన్ దే హ్యావ్ టు రియలైజ్ దట్ దే ఆర్ నాట్ రెస్టింగ్. That is not resting. They are just striving here instead of striving full body. They are striving here. Okay. So they have to get into conscious living to understand the difference first. Then do mindfulness practices to bring their body into rest. Okay. Like ఇప్పుడు hologram program అసలు ఎలాంటి people కి, wellness people కా? Hologram is for anybody who is looking to upgrade their life. బేసిక్గా హోలోగ్రామ్లో ఏంటి, నేను ఎందుకు 3 డైమెన్షన్లో అన్నాను అంటే, ఫిజికల్ ఆస్పెక్ట్, మెంటల్ ఆస్పెక్ట్, ఎమోషనల్ ఆస్పెక్ట్ మీద వర్క్ చేసేసిన తర్వాత వీఆర్ వర్కింగ్ ఆన్ మేనిఫెస్టేషన్. బికాస్ మేనిఫెస్టేషన్ ఇన్ జనరల్ ఈజ్ సంథింగ్ దట్ ఈస్ న్యాచురల్ ఫర్ ఎవ్రీ లివింగ్ థింగ్. ఎవ్రీ హ్యూమన్, ఎవ్రీ యానిమల్, మేనిఫెస్టేషన్ అనేది న్యాచురల్ ప్రాసెస్. ఇట్ ఈస్ నథింగ్ బట్ ద వైబ్రేషన్ దట్ యూ హ్యావ్ and you are attracting the same vibrating objects కానీ experiences కానీ, అంతే. సో అది ఎవ్రీడే జరుగుతూ ఉంటుంది. కానీ దాన్ని మనకు కావాల్సినట్టు ట్యూన్ ఎలా చేసుకోవాలి అనేది హోలోగ్రామ్ లో నేర్చుకుంటారు. కానీ ట్యూన్ ఎలా చేసుకోవాలో నేర్పించేసాను అనుకుందాం మీకు. ఈ రోజే నేను మేనిఫెస్టేషన్ టెక్నిక్ రాసేసి ఇచ్చేస్తాను, నో ప్రాబ్లం. యూట్యూబ్ లో ఉన్నాయి, ఎవ్రీవేర్ ఇట్ ఈస్ దేర్. ఐ విల్ గివ్ యూ, దెన్ యూ విల్ స్టార్ట్ గో రైట్ ఆన్ ద పేపర్. And then you will be like, manifestation doesn't work. పని చేయదు, రావు రిజల్ట్స్ అంటారు. ఎందుకు రావు అనేది సేమ్ ఇది సెల్ఫ్ రీసెర్చ్ అనమాట. నేను when I did all these things on my own, I realized that manifestation requires a state of physical, mental and emotional balance. ఆ బ్యాలెన్స్ ఎప్పుడు వస్తుంది? ఫస్ట్ నాకు ఇంబ్యాలెన్స్ ఉందని తెలిస్తే బ్యాలెన్స్ కావాలో వద్దో తెలుస్తుంది. ఫిజికల్గా హెల్త్ ఇష్యూస్ ఉన్నా, లేకపోతే మన ఫుడ్ బాగాలేకపోయినా, మన ఎన్వైరన్మెంట్ బాగాలేకపోయినా, స్లీప్ బాగాలేకపోయినా, కంప్లీట్గా మన ఫిజికల్ బాడీ మేనిఫెస్టేషన్కి సపోర్ట్ ఇవ్వదు. అంటే ఒకవేళ ఇచ్చినా నీ ఫిజికల్ బాడీ టైర్డ్ అయిపోతుంది. లైక్ ఇఫ్ సంబడీ ఈజ్ ఆస్కింగ్ ఫర్ అల్టిమేట్ లెవెల్, నాకు ఇప్పుడు నేను చెప్పినట్టు నాకు పెద్ద ఆపర్చునిటీ కావాలని మేనిఫెస్ట్ చేసేసారు అనుకుందాం, వచ్చింది, జాబ్ ఇచ్చేసారు, రేపటి నుంచి యూ హ్యావ్ టు గో వర్క్ హార్డ్, యూ డోంట్ హ్యావ్ ఎనర్జీ ఇన్ యువర్ బాడీ. Your physical body is sick. Can you do? No. Opportunity వచ్చింది, బట్ చేయలేరు. అందుకని ఫిజికల్ లెవెల్లో బాడీని స్ట్రెంగ్తన్, ఫస్ట్ క్లెన్స్, స్ట్రెంగ్తన్, నరిష్ ఇవన్నీ చేసుకున్నాక గట్లో వీ హ్యావ్ 1 mind. వీ హ్యావ్ 3 different brains అంటాను నేను. ఇన్ హోలోగ్రామ్ దట్ ఈస్ ద కాన్సెప్ట్. వీ హ్యావ్ 3 brains and we are working on all the brains in the body అనేసి.
because one brain is in the head, as we all know. The second one is in your gut. ఓకే. Then comes your heart. సో ఈ మూడిటి మీద హోలోగ్రామ్ లో వర్క్ జరుగుతుంది. లైక్ ఈ 12 వీక్ సెషన్లో ఎలా ఉంటుంది వాళ్ళకి? ఎవరైతే ఎలా 12 వీక్ సెషన్ ఎలా జరుగుతుంది ప్రాసెస్ కానీ అవన్నీ? ఓకే. సో ఫస్ట్ వీక్ 12 వాళ్ళ జాయినింగ్ డే తర్వాత కన్సల్టేషన్ కాల్ తర్వాత ఒక రోజు మళ్ళీ కూర్చుని వి గో ఆన్ ఇన్ మచ్ మోర్ డీటెయిల్ అబౌట్ దేర్ పర్సనల్ లైఫ్. లైక్ ఐ హ్యావ్ ఎ క్వశ్చనర్. సో వాళ్ళ ఫిజికల్ లెవెల్స్, మెంటల్ లెవెల్స్ అన్ని ఎలా ఉన్నాయనేసి ఐ హ్యావ్ సర్టన్ ప్రాసెసెస్ టు నో అబౌట్ దేర్ కరెంట్ లెవెల్స్. దాన్ని బట్టి వాళ్ళకు కూడా ఒక ఐడియా వచ్చేస్తుంది వేర్ దే ఆర్ కరెంట్లీ అనేసి. ఆ అండర్స్టాండింగ్కి మేము వచ్చిన తర్వాత ఎవ్రీ వీక్ వీ హ్యావ్ అ 1-on-1 వీడియో కాల్ సెషన్ ఉంటుంది. ఆన్ దాట్ సెషన్ వి సిట్ అండ్ ఐ గివ్ దేర్ పర్సనలైజ్డ్ టాస్క్. ఆ ఫస్ట్ కాల్ ఏదైతే ఉందో ఆ కాల్ తర్వాత ఐ క్యూరేట్ దిస్ ప్రోగ్రామ్ ఎంటైర్లీ ఓన్లీ ఫర్ దాట్ పర్సన్. మళ్ళీ నేను అదే షీట్ ఇంకొక పర్సన్కి వాడను. బికాస్ ఎవ్రీ పర్సన్ ఇస్ డిఫరెంట్, ఎవ్రీబడీస్ ఎక్స్పీరియన్స్ ఇస్ 10 మెంబర్స్ ఉన్నారంటే 10 మెంబర్స్కి డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్, 10 డిఫరెంట్ థింగ్స్. సో అందుకని దిస్ ఇస్ అ వెరీ పర్సనలైజ్డ్ ఎక్స్పీరియన్స్. 12 వీక్స్ ఐ గివ్ దెమ్ ఫ్యూ టాస్క్స్ దే కెన్ ఇంప్రొవైజ్ ఆన్. బట్ మేజర్గా అడ్వాంటేజ్ ఏంటి హోలోగ్రామ్లో ఇప్పటివరకు నేను అబ్జర్వ్ చేసింది అంటే, పీపుల్ విత్ బిజియెస్ట్ స్కెడ్యూల్స్ ఇన్ ఇండియా, ఐ డోంట్ నో అబౌట్ ది బయట కంట్రీస్ నాకు తెలీదు, doctors are the busiest as far as I know. And when this helped them, I realized, okay, this is capable of attending to the people who are very busy in life. So IT people, busy people, ఎవరైతే వాళ్ళ స్కెడ్యూల్స్లో నేను ఒక 1 hour తీసుకొని కూర్చొని యోగా చేయలేను, లేదా జిమ్కి వెళ్ళలేను కానీ నా హెల్త్ బాగా అవ్వాలి, నేను డైట్ చేయలేను కానీ నా హెల్త్ బాగా అవ్వాలి. ఇన్ హోలోగ్రామ్ ఐ గివ్ న్యూట్రిషన్ చార్ట్స్. So I am a trained yoga therapist and I am a yoga teacher. So I know yogic practices. So ancient practices ni, modern science ni, neuroscience ni, వీటన్నిటిని మిక్స్ చేసి I give them small things that they can induce in their day అన్నమాట. ఒక 10 minutes వాళ్ళు స్పెండ్ చేయొచ్చు, 5 minutes వాళ్ళు స్పెండ్ చేయొచ్చు. సో in a day they don't have to take much time. Sometimes ఆ 10-5 minutes కూడా అవసరం లేదు. They can just keep walking and the meditation is over. లైక్ ఇప్పుడు మీరు అన్నారు కదా లైక్ బిజీ పీపుల్ అని, వాళ్ళకి కూడా సెపరేట్ సెషన్స్ ఉంటాయి. ఎవ్రీబడి లైక్ ఇప్పుడు మీరు అన్నట్టు ఆ 1 hour కూడా వాళ్ళు స్పెండ్ చేయలేరు. వాళ్ళకి ఎంత ఎలా ఉంది? ఇప్పుడు నేనే ఉన్నాను, నాకు టైం ఉండదు. సో నేను పర్ డే 18 hours వర్క్ చేస్తా. సో నాకు 1 hour పైన ఐ లాస్ట్ మై టైం. సో ఇప్పుడు నా లాంటి పర్సన్కి ఎలా హోలోగ్రామ్లో ఎలా? సో మీ గోల్ ఏంటి అనేది మన ఫస్ట్ కాల్లో వి గెట్ టు నో. సో మీ గోల్ ఇప్పుడు స్లీప్ అనుకున్నాం. ఓకే, ఇది నా స్కెడ్యూల్, నా దగ్గర 1 hour లేదు, కూర్చొని నన్ను మెడిటేట్ చేయమన్నారు, నిద్ర రావాలంటే సో నేను చేయలేను. సో దిస్ ఇస్ మై గోల్. మై గోల్ ఈస్ గుడ్ స్లీప్ ఆర్ గుడ్ హెల్త్. దట్ గోల్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫస్ట్. సో ఆ గోల్ని బట్టి ఐ క్యూరేట్ ద ప్రోగ్రామ్ అన్నమాట. తర్వాత ఈచ్ ఫస్ట్ మీరు వచ్చే నెక్స్ట్ సెషన్లోకి వీ గెట్ అ డే ఫర్ ఈచ్ క్లయింట్. సో ఫర్ 3 months ఐ డోంట్ వర్క్ మోర్ దెన్ 6 clientsతో నేను వర్క్ చేయను. 6 కన్నా ఎక్కువ క్లయింట్స్తో నేను వర్క్ చేయను. 3 monthsకి 6 clients ఉంటారు నా దగ్గర. అంతే. వీక్లీ ఒక్కొక్క క్లయింట్కి ఒక్కొక్క డే డిసైడెడ్ ఉంటుంది. సో మీరు ఆ రోజు వస్తారు. ఆ రోజు ఐ విల్ గివ్ యూ వెరీ స్మాల్ టాస్క్ విచ్ యూ హ్యావ్ టు డూ ఫర్ ద నెక్స్ట్ వీక్. ఎవ్రీ డే ఒక 5 minutes మీరు ఆ టాస్క్ చేస్తారు. ఆ 5 minutes కూడా ఇట్ విల్ బి ఇంక్లూడెడ్. మీరు తినేటప్పుడు, లేదా మీరు నిద్రపోయేటప్పుడు, లేదా మీరు స్నానం చేసేటప్పుడు యూజ్ చేసుకోవచ్చు. వేర్ ఎవర్ యు ఆర్ కంఫర్టబుల్ వితౌట్ హ్యావింగ్ టు డిస్టరప్ట్ యువర్ అదర్ బిజీ వర్క్ కానీ ఏ వర్క్ కానీ దాంట్లో ఇండ్యూస్ చేసుకోగలిగిన టాస్క్స్ నేను ఇస్తాను. అందుకే ఇది పర్సనలైజ్డ్. ఇప్పుడు ఐటీ పర్సన్ వస్తారు, అందరు ఐటీ పర్సన్స్ కి 9 to 5 ఉండదు, కొంతమందికి నైట్ ఉంటుంది. సో వాళ్ళకి నేను స్లీప్ మెడిటేషన్ ఇస్తే ఎలా వర్క్ అవుతుంది? నేను చెప్తా స్లీప్ మెడిటేషన్ చేయండి అంటాను, అవుతుందా? వాళ్ళ కోసం నేను సపరేట్ క్యూరేట్ చేయాలి. సో ఐ రికార్డ్ అగైన్, ఐ హ్యావ్ మై ఓన్ రికార్డర్స్ మెడిటేషన్స్ ఉంటాయి, అవి నేను మళ్ళీ వాళ్ళ కోసం సపరేట్ రికార్డ్ చేసి మళ్ళీ పంపిస్తాను. సార్ ఈవెన్ 100 members ఉన్నా 100 members-కి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ క్యూరేట్ చేసి ఇస్తాం. ఓకే. సో నార్మల్గా ఫారెస్ట్ రిట్రీట్స్ అన్నాం కదా, మీ బయాలజీ సార్ లైక్ ఏంటి ఫారెస్ట్ రిట్రీట్స్? సో ఫారెస్ట్ బేథింగ్ రిట్రీట్స్ వేర్ ఐ టేక్ పీపుల్ ఇన్ టు డీప్ ఫారెస్ట్. అక్కడ వాళ్ళకి మెడిటేషన్ ఉంటుంది, మెడిటేషన్ కాదు, గైడెడ్ మైండ్ఫుల్నెస్ ప్రాక్టీసెస్ ఉంటాయి అన్నమాట.
సో దాన్ని ఎందుకు నేను ఫారెస్ట్లో తీసుకుంటున్నాను, ఇట్స్ నాట్ సంథింగ్ ఫ్యాన్సీ, ఏదో ఫారెస్ట్లోకి తీసుకెళ్ళింది కదా మంచి ఎక్స్పీరియన్స్, ఇట్స్ నాట్ గోయింగ్ టు బి లైక్ దట్. ఇట్ హ్యాస్ అ సైంటిఫిక్ రీజన్. సో ట్రీస్, ప్రతి ప్లాంట్కి యాజ్ ఐ టోల్డ్ యూ, నాన్ లివింగ్ కానీ లివింగ్ బీయింగ్స్కి కానీ ఒక వైబ్రేషన్ ఉంటుంది అన్నాను కదా. ట్రీస్కి ఉన్న వైబ్రేషన్ చాలా చాలా హీలింగ్ అనమాట హ్యూమన్ బాడీకి. అవి ఒక ఫైటోన్సైడ్స్ అనేసి ఒక కెమికల్ని రిలీజ్ చేస్తాయి. ఆ కెమికల్ వల్ల మన బాడీలో ఇమ్యూనిటీ డెవలప్ అవ్వడానికి, మెటబాలిజం డెవలప్ అవ్వడానికి ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో అది స్పీడప్ అవుతుంది. సో ఒక ఫారెస్ట్లో మీరు ఒక 1 hour స్పెండ్ చేస్తే మీ హెల్త్ అవ్వడానికన్నా, అంటే జనరల్గా మీరు మెడిసిన్స్తో ఓవర్కమ్ అయ్యే ప్రాబ్లము 5 days పట్టింది అనుకోండి, మీరు ఆ మెడిసిన్స్ తీసుకుంటూ ఫారెస్ట్ బేదింగ్ కూడా చేస్తే within 2 days or 3 days your problem will get finished. సో టైం ఏదైతే ఉందో యూ కెన్ గెయిన్ టైమ్ ఆన్ దట్. అందుకని ఫారెస్ట్ బేదింగ్ సెషన్స్ ఆర్ వెరీ వెరీ లవ్లీ సెషన్స్ దట్ ఐ గైడ్. ఇప్పటి వరకు అయితే ఐ యూస్ టు టేక్ 6 clients. ఇప్పుడు నుంచి ఐమ్ టేకింగ్ 10 clients. అగైన్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి పర్సనలైజ్డ్ ఎక్స్పీరియన్స్. నేను గ్రూప్స్ని తీసుకెళ్ళి ఐ డోంట్ లైక్ టు కనెక్షన్ లేకుండా. సెపరేట్ గానే ఉంటుంది. సెపరేట్ గానే. సెపరేట్ అంటే 10 peopleకి సెపరేట్ కాదు 10 people and meet together once. So not 100 people or 30 people. అంటే కాలేజ్ సెషన్స్ ఆర్ లైక్ 50 students to 100 students. అంత గ్రూప్ ఉండదు ఫారెస్ట్ బేదింగ్ సెషన్స్ లో. ఇట్స్ వెరీ లిమిటెడ్ సెషన్స్. ఇట్స్ నాట్ బేదింగ్ ఇన్ ఫారెస్ట్, ఇట్స్ నాట్ స్నానం చేద్దాం ఫారెస్ట్ లోకి వెళ్ళి కాదు. చాలా మంది నన్ను క్వశ్చన్ అడిగారు ఇన్స్టాగ్రామ్, ఫారెస్ట్ బేదింగ్ అంటే ఏంటి, ఫారెస్ట్ లోకి వెళ్ళి స్నానం చేస్తారా మేడం? ఫారెస్ట్ లోకి వెళ్ళి స్నానం చేయరు, మీరేం తెచ్చుకోక్కర్లేదు, జస్ట్ కమ్ యాజ్ యూ ఆర్ అండ్ దెన్ విల్ డూ మెడిటేషన్ అన్నట్టే ఉంటుంది. ఇట్స్ నాట్ అగైన్ మెడిటేషన్, ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఇన్ని ఇయర్స్గా మీరు ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నారు కదా, హోలోగ్రామ్ సెషన్స్, మైండ్ఫుల్నెస్, కాన్షియస్నెస్. సో ఇప్పటి వరకు మీకు బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఏంటి? బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ విత్ ఈవెన్ క్లయింట్స్ కానీ ఆర్ఎల్స్ మీ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ కానీ? పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ నాకు ఎవ్రీ మినిట్ ఒక ఇట్లా ఎపిఫనీ లాగా ఓపెన్ అవుతుంది మైండ్. ఓ యా కదా, ఓ ఇదేంటి కదా, అది నాకు కాన్స్టెంట్ అయిపోయింది అనమాట ఇప్పుడు. సో మిరకిల్స్ బికేమ్ అ నార్మల్ థింగ్ అన్నట్లు అయిపోయింది లైఫ్లో. సో ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఐ హ్యాడ్ వాజ్ విత్ దిస్ క్లయింట్ హూమ్. అప్పటికి నాకు అంత కాన్ఫిడెన్స్ లేదు. ఐ హ్యావ్ డిజైన్డ్ ద ప్రోగ్రామ్, ఐ హ్యావ్ లాంచ్డ్ ఇట్, ఇట్స్ బీన్ రన్నింగ్. బట్ నాకేంటి అంటే నేనంత రియల్ చేంజ్ వస్తుందా రావట్లేదా అనేది నాకు తెలియలేదు. బట్ వెన్ ఐ సా దిస్ వన్ పర్సన్, when she came, she has like financially well settled, anni aspects of life chaala beautiful ga unnadi. But at one point she was getting stuck anamata. Edo oka particular person valla she was getting affected. Mottam life impact avutundi ammayidi. So I was in doubt myself. నేను అసలు చేద్దామా ఇది వద్దా అని చెప్పి, బట్ I tried. బట్ ఆఫ్టర్ హోలోగ్రామ్ ఆ అమ్మాయి చెప్పినట్టు ఎంత బాగా షీ ఫాలోడ్ ద ప్రాసెస్. దట్ ఈస్ వై ఐ టేక్ క్లయింట్స్ హూ వాంట్ టు చేంజ్. ఇట్స్ నాట్ లైక్ ఐ కీప్ టెల్లింగ్ పీపుల్ చేంజ్ అవ్వండి అని చెప్పి చేయడం వేరు, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి చేంజ్ అవ్వాలి అనుకుని రావడం వేరు. ఆ అమ్మాయి తనంతట తనే చేంజ్ అవ్వాలి, ఇలా నేను ఉండకూడదు, ఐ హ్యావ్ టు బి దట్ కాన్ఫిడెంట్ రేడియంట్ సెల్ఫ్ ఆఫ్ మైన్ అని చెప్పి వచ్చింది. So she followed pin to pin, literally, and adbhutamaina result. She was wearing a dress on the last session and she said 5 years ago I brought this dress, appudu నాకు ఫిట్ కూడా అవ్వలేదు, నేను డెజర్ట్స్ తింటున్నా, ఇప్పుడు జిమ్కి వెళ్ళట్లేదు, ఐఎమ్ జస్ట్ డూయింగ్ జెంటల్ బాడీ మూవ్మెంట్. సో ఐ గైడ్ దెమ్ జెంటల్ బాడీ మూవ్మెంట్స్ అన్నీ ఉంటాయి, యోగా ఉంటుంది, వాళ్ళ చాయిస్ అగైన్. దే వాంట్ డాన్స్, దే వాంట్ somatic movement, they want yoga, they want to do running or gym, whichever movement they choose. So this girl was like more towards a feminine flow anamata, like light body movements. And she was like, gym manesanu, desserts tintunanu, I thought I won't lose anything, but ee roju I am sitting in this dress, I am very happy. And the smile she had, that person is no longer in her head. ఎవరైతే తను హర్ట్ చేశారో ఆ పర్సన్ గురించి తన మైండ్ లో అసలు లేని కూడా లేదు. ఇట్ హాస్ కంప్లీట్లీ స్టాప్డ్ ఇంపాక్టింగ్ హర్. అఫ్ కోర్స్ అది తనకు మళ్ళీ ఆ పర్సన్ ఎదురైనా లేకపోతే ఏదైనా వెన్ ఇట్ కమ్స్ ఇన్ టు విజువల్ షీ విల్ డెఫినెట్లీ ఫీల్ ద ల్యాగ్, షీ మైట్ ఫీల్ ద ల్యాగ్. బట్ దాని నుంచి తను ఓవర్కమ్ అయ్యే టైం ఉంది కదా, రీలాప్స్ టైమ్, షీ కెన్ కమ్ అవుట్ ఇన్ 1 second now. It took her so long to do that.
అండ్ నాకు బెస్ట్, నేను ఆ అమ్మాయికి అప్పుడు కూడా ఐ కెప్ట్ టెలింగ్ అండ్ స్టిల్ కీప్ whenever she texts me, I text her back like you were the best client I had and that's the best experience I had. లైక్ మీ ఇన్స్పిరేషన్ ఎవరక్క? ఇదర్ అది బుక్లో అన్నా అవ్వచ్చు, లైక్ ఇన్ పర్సన్ అన్నా అవ్వచ్చు. ఎవరు ఇన్స్పిరేషన్ ఇన్ ద సెన్స్ లైక్ అంటే ఒక పర్సన్ ని చూసి ఇలా అవ్వాలి అనుకుని నేను అయింది అది అట్లయినా అవ్వచ్చు. ఆర్ఎల్స్ మీరు బుక్ గురించి అన్నా ఏదైనా మీ ఫేవరెట్ బుక్స్ కానీ. నా ఫేవరెట్ బుక్ ఎవ్రీబడి షుడ్ రీడ్ తెలుసా, బికమింగ్ సూపర్ న్యాచురల్ లేదా యు ఆర్ ఎ ప్లాసిబో బై డాక్టర్ జో డిస్పెన్సా. ఆ లాంగ్వేజ్ మాకు అంత సివియర్ సైంటిఫిక్ లాంగ్వేజ్ మాకు వద్దు అన్న వాళ్ళందరూ చదవాల్సిన బుక్ ద పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్. ఇది నేను అందరికి మా కజిన్లకి అందరికి ఇట్లా చిన్న చిన్న బుక్స్ గిఫ్ట్స్ కాదు మళ్ళీ నాకు రిటర్న్ ఇవ్వాలి బట్ కొన్ని రోజులు చదివించేయండి అనే బుక్ లో ఇది చాలా మెయిన్, పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్. ఎవ్రీబడి హ్యాస్ ద ఎవ్రీథింగ్ ఇన్ దేర్ హ్యాండ్స్. హోలోగ్రామ్ నేను స్టార్ట్ చేయడానికి రీజనే అది, బికాస్ పవర్ మొత్తం మైండ్ లోనే ఉంది, దాన్ని ఎలా యూజ్ చేయాలో రావట్లేదు జనాలకి. అది చెప్పేసామంటే ఇప్పుడు హోలోగ్రామ్ 3 months బ్లూ ప్రింట్ తర్వాత వాళ్ళు మళ్ళీ తిరిగి రారు నా దగ్గర, అవసరం లేదు వాళ్ళకి. వాళ్ళ లైఫ్ లో ఏ ఎక్స్పీరియన్స్ కావాలని ఎలా క్రియేట్ చేసుకోవాలో వాళ్ళకి వచ్చేస్తుంది. సో ఒక క్లయింట్ ఉన్నారు, వాళ్ళకి షీ గాట్ ఎ వెరీ లైక్ టాడ్లర్ అనుకుంటా, 1.5 year 2 years బేబీ ఉంది. ఈవిడ నా దగ్గర సెషన్ తీసుకున్నారు హోలోగ్రామ్ ఆల్ 3 months. సో తన లైఫ్ చేంజ్ అయిందంటే ఐ విల్ అగ్రీ, బట్ తను నేర్చుకున్న థింగ్స్ ని వాళ్ళ చైల్డ్ కి ఎలా మాడిఫై చేసి చేయొచ్చు అని చెప్పి షీ డిడ్ దట్. అండ్ ఆ కిడ్ వాజ్ నాట్ టాకింగ్, మాట్లాడాల్సిన టైంలో తను కరెక్ట్ గా స్టార్ట్ చేయలేదు వర్డ్స్ అని, షీ వాజ్ ఫీలింగ్ సాడ్. Then suddenly she called me and she's like, I'm very happy my kids started talking because I started giving the rewiring affirmations when he was asleep. So baby ki instructions ela ivvali ani nenem nerpichaledu avadiki, she adapted. So manam నేర్పించేస్తే వాళ్ళ లైఫ్ అనేది వాళ్ళు ఎలా బిల్డ్ చేసుకుంటూ వెళ్తారు అనేది. హోలోగ్రామ్ లాస్ట్ కి వచ్చేసరికి ఎవ్రీబడి హ్యాస్ ఆల్ ద టూల్స్ ఇన్ దేర్ వాట్సాప్. సో ఎవ్రీ వీక్ నేను ఇచ్చేదంతా దే కీప్ ఇన్ నోట్స్. సో ఎవ్రీ సింగిల్ థింగ్ ఈజ్ ఇన్ దేర్. సో సడన్ గా వాళ్ళకి ఏదో అయింది, యాక్సిడెంట్ అయిందో లేదా హెల్త్ ఇష్యూ వచ్చిందో సంథింగ్, దాని నుంచి ఎలా ఓవర్కమ్ అయిపోవాలి. నేనేమి ఈ రోజు యాక్సిడెంట్ అయితే రేపు లేచి నడుస్తారని చెప్పట్లేదు, బట్ ఆ నడిచే వరకు పేషెన్స్ ఉండాలి కదా, ఇది కోల్పోకూడదు కదా, బిలీఫ్ కోల్పోకూడదు, కాన్ఫిడెన్స్ కోల్పోకూడదు. అండ్ టైం స్పాన్ ఎలా తగ్గించాలి. 9 months లో కోలుకునే వాళ్ళు 3 months లో ఎలా కోలుకుంటారు. ఈ రాడికల్ టైం డిఫరెన్స్, దే కెన్ గెయిన్ టైం, టైమ్ ఈజ్ మనీ అంటారు కదా, దీస్ పీపుల్ ఆర్ గెయినింగ్ టైమ్ ఇన్ లైఫ్. లైక్ ఫ్యూ లైన్స్ అబౌట్ తిరుపతి. తిరుపతి ఈజ్ మై ఫస్ట్, దాని ఏమంటారు నా ఫేవరెట్ ప్లేస్ ఏంటంటే తిరుపతి. ఇఫ్ యూ నో ఐ లివ్డ్ రైట్ ఆన్ ద బెల్ట్ ఆఫ్ ఫారెస్ట్. అగైన్ ఫారెస్ట్, నేను చాలా కనెక్టెడ్గా ఉంటాను ఫారెస్ట్ ఏరియాస్కి. సో ఫారెస్ట్ అండ్ సిటీ రెండు ఉన్న కాంబినేషన్ ఏదైనా ఉందంటే అలిపిరి రోడ్, తిరుపతి. తిరుపతి మంచి, లైక్ వీ హ్యావ్ గుడ్ సిటీ ఎక్స్పీరియన్స్. ఐ డోంట్ వాంట్ మోర్ దెన్ దిస్. ఇంతకన్నా ఫాస్ట్ ఫార్వర్డ్ అయిపోతే భరించడం కష్టం సిటీస్ ని. మనకున్న ట్రాఫిక్ చాలు, మనకున్న మంచి ఎవ్రీ డే వీ హ్యావ్ ద ఎలిఫెంట్స్ వాకింగ్ ఇన్ అవర్ రోడ్స్, బెల్స్, చాంటింగ్స్ కూడా, యా దట్ ఈస్ గుడ్. అంటే యంగ్ పీపుల్ కూడా మనకు అంతే ఉన్నారు, ఇప్పుడు మీరందరూ ఉన్నారు. దెర్ ఈస్ దిస్ గుడ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ కనెక్టెడ్ టు ఈచ్ అదర్. ఇట్స్ నాట్ లైక్ వీళ్ళు చేస్తున్నారు వీళ్ళ కాంపిటీషన్ గా ఇంకొకటి చేద్దాం అనుకోకుండా వీ ఆల్ కొలాబరేట్ విత్ ఈచ్ అదర్ వెరీ బ్యూటిఫుల్లీ అనిపిస్తుంది. తిరుపతి నాకు చాలా ఇష్టం. Finally, any suggestions to us? I mean, people of Tirupati. People of Tirupati suggestions are go big. Don't stop small. Like నాకు అనిపిస్తుంది మీ కెపాసిటీ చాలా ఉంది, but you are like limiting it to some certain dimension అనిపిస్తుంది. Like expand more, dream big. Okay, sure, తప్పకుండా. Manifest. Thank you, Akka. Thank you.